పుండరీకులం వంటి విశాలమైనటువంటి నేత్రములు కల మహానుభావుడు. కాబట్టి ఇతను పరమాత్మ. పరమాత్మత్వానికి ప్రధానమైనటువంటి విశాల నేత్రత్వమే. ఇక్కడ ఈనాడు మనము నేర్చుకునేటువంటి గోపిక అందరూ వచ్చి ద్వారం ముందర నిలబడ్డా లేచి రాకపోవడానికి కారణం నేను చాలా నేత్ర సౌందర్యము గలదాను. నేను కావాలనుకుంటే ఆయన వస్తాడు. నేను ఎందుకు వెళ్ళాలి? నా అవసరం ఆయనకుంటే, నన్ను ఆయన నిజంగా ప్రేమించి ఉంటే నా కోసం పరిగెత్తుకొని వస్తాడు. ఏమిటా సౌందర్యం? నేత్ర సౌందర్యం అంటే మనకి ఈనాటి పాఠంలో ప్రధాన అంశం నేత్ర సౌందర్యం. శాస్త్రంలో నేత్రం అంటే ఏమిటి? నేత్రం జ్ఞానానికి ప్రోక్తం. నేత్రం అంటే జ్ఞానం. ఎందుకో తెలియని దాన్ని తెలిపేది కన్ను కదా. అలాగే మనకు తెలియని విషయాన్ని తెలిపేది జ్ఞానం. కాబట్టి నేత్రం అంటే జ్ఞానము. నేత్ర సౌందర్యము. నేత్ర సౌందర్యము కదా జ్ఞానం యొక్క సౌందర్యం. జ్ఞానానికి సౌందర్యం ఏంటి? జ్ఞానం సరిపోనా? అంటే సుందరమైన జ్ఞానం ఇది. ఏది పరమాత్మ స్వరూపాన్ని చెప్పుతుందో అది. ఇల్లు బాగుంది, ఒళ్ళు బాగుంది, రాజ్యం బాగుంది, సంపద బాగుంది, ధనం బాగుంది, బంధువులు బాగున్నారని నశించేటువంటి ఐహికమైన క్షణికమైనటువంటి దుఃఖాన్ని కలిగించే సంపదలను తెలిపేది జ్ఞానం కాదు. ఇవన్నీ మనకు వాస్తవంగా ఏ మహానుభావుడు ప్రసాదించారో అతని గురించి తెలిపేదే జ్ఞానము. అతన్ని గురించి తెలిసేదే జ్ఞానము. భగవత్ స్వరూప రూప గుణ విభూతులు మనకు దేని వలన తెలుస్తాయో అది జ్ఞానమునకు సౌందర్యం. జ్ఞాన నేత్ర సౌందర్యం ఉన్నటువంటి వారిని వెతుక్కుంటూ పరమాత్మ వెళతాడు అంటే అర్థం ఏమిటి? ఎవరు తన స్వరూపాన్ని తెలుసుకుని తను ఆరాధిస్తారో అలాంటి వారంటే స్వామి కృష్ణుడు. ప్రియోగి జ్ఞానిన అత్యర్థం అహం సచ మమ ప్రియ. నాకు ఉన్నవారందరికంటే జ్ఞాని అంటే చాలా ఇష్టము. నాకు జ్ఞాని అంటే ఇష్టము. నేను జ్ఞానికి ఇష్టం. అహం సచ మమ ప్రియ. అతను నాకు ఇష్టము, నేను అతనికి ఇష్టం. ఉన్నవారందరికంటే జ్ఞానం ఉన్నవారందరికంటే లౌకిక జ్ఞానం ఉన్నవారందరికంటే ఎవరికి పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం ఉంటుందో భగవంతుని స్వరూపాన్ని తెలుసుకున్నవారు భగవంతునికి అత్యంత ప్రియులు. అలాంటి వారి దగ్గరికి తానే వస్తారు. లౌకికమైనటువంటి సంపదలను భోగములను కోరేవారు గుళ్లకు, గోపురాలకు, తీర్థయాత్రలకు ఎక్కడికో పోతుంటారు. ఎందుకోసం? భక్తి ఆయన మీద కాదు. ఫలానా చోటికి పోతే ఇంత సంపద పెరుగుతుంది, ఫలానా గుడి ప్రదర్శనం చేస్తే నాకు వీసా వస్తుంది, ఫలానా గుడిలో కొబ్బరికాయ కొడితే ఉద్యోగం వస్తుంది, ఫలానా దేవుని కళ్యాణం చేస్తే పెళ్లి అవుతుంది. నీ పెళ్లికి, నీ వీసాకు, నీ గిఫ్ట్కి, నీ సంపదకు నీవు భగవంతుణ్ణి సేవించటం జ్ఞానమేనా? ఇలాంటి జ్ఞానం అంటే ఆయనకి ఇష్టం. ఎవరిష్టం? ఎవరిని ఆయన ఇష్టపడతాడు కాదు, అతన్ని ఎవరు ఇష్టపడతారో అతనంటే ఆయనకి. నాకు తుచ్చమైనటువంటి నశ్వరమైనటువంటి సంపదలంటే ఇష్టం లేదు. పరమాత్మే నాకు కావాలి. ఎవరు భగవంతుడే కావాలని కూర్చుంటారో అలాంటి వారి దగ్గరికి భగవంతుడే వస్తాడు.
ఒక రహస్యం మనం గుర్తుంచుకోవాలి. పరమాత్మే కావాలనుకున్నవాడు పరమాత్మ ఇచ్చేటువంటి మోక్షాన్ని కూడా కోరడు. నా నాకపృష్టం, నా రసాధిపత్యం, నా సార్వభౌమం, నా పునర్భవంచ, నా యోగ సిద్ధి అపునర్భవం వా మయ్యర్పితాత్మా ఇచ్చేది మాం వినా అన్యత్. నాయందే మనస్సు నిలిపిన వాడు స్వర్గాన్ని కోరడు, చక్రవర్తిత్వాన్ని కోరడు, రసాపరాధిపత్యాన్ని కోరడు, చతుర్ముఖ బ్రహ్మపదవిని కూడా కోరడు, చివరికి యోగమును కోరడు, సిద్ధిని కోరడు, అపునర్భవం మోక్షమును కూడా కోరడు. మోక్షం నాకేందుకయ్యా, ఇక్కడ లేకుంటే కదా. ఇది అబద్ధం కూడా కాదు. రామచంద్రుడు హనుమంతుడికి ఆయన హనుమంత వస్తావా వైకుంఠ పోదాం అందరం పోతున్నాం అని వెళ్తాడు. వాళ్ళని వెళ్ళామంటే వస్తాను కానీ వైకుంఠ రామాయణం ఉందండి అన్నాడు. వైకుంఠంలో రామాయణం భాగవతం బాగా ఉండదురా బాబు, అది నాకు వద్దుకోమని. రామచంద్రుడు వైకుంఠం నాకెందుకు, నాకు నువ్వు ఉన్నావు సార్ మన హృదయం నిండా స్వామి నిండి ఉంటే వైకుంఠం ఎందుకు, స్వామి ఎందుకు, నాకెందుకు, ఏమీ వద్దు. ఏమీ వద్దు అన్నవాడే జ్ఞాని. కామ్యానం కర్మణం న్యాసం సన్యాసం కవయో. ఏడు సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టాడు. అన్ని అంటే సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టినాం కాదు. సతి న్యాసం. సత్ అంటే పరమాత్మ, సత్ చిత్తార్థం చూడండి. ఆ పరమాత్మ యందు అన్ని అర్పించాలి. సతి న్యాసం సన్యాసం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన జ్ఞాన సౌందర్యం కల ఒక మహానుభావుడైనటువంటి ఆచార్యుని మనం మేలు కోరుకుంటున్నాము అన్నమాట. ఇక కథాపరంగా చక్కని నేత్ర సౌందర్యం ఉన్న ఒక అమ్మాయిని లేపుతున్నాము. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మరొక విశేషమైన కార్యక్రమం ఏంటంటే, నిన్న మనం ఊరుకోక మనకు కినియానై పాడవుని వాయి తిరువాయ. లంకలో ఉన్న రావణాసురుణ్ణి చంపిన మనస్సుకు ఇంపైన రామచంద్రుణ్ణి పాడుదాం. ఒక్కసారి బృందావనం రేపల్లే కాస్త అయోధ్య అయింది ఏంటంటే డౌట్ వచ్చింది. అదేంటండి పార్టీ మార్చేస్తామా? అందులో ఏ పార్టీ? కృష్ణుడి పార్టీ కదా. ఒకసారి రాముడి పార్టీ అంటే మరి పార్టీ మార్చినట్టు కదా. అయోధ్యలోని వారు ఎప్పుడైనా రాముడిని తప్ప ఇంకొక దైవాన్ని తలచినట్టు ఏదైనా దృష్టాంతాలు ఉన్నాయా? తలచినట్టు లేకపోగా తలవనట్టు తలలుస్తున్నాడు. రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగత్ సర్వం రామే రాజ్యం ప్రశాసతి. వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పారు. రాముడు రాజ్యమును పరిపాలిస్తున్నప్పుడు రామ 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 తప్ప మరో మాట ఎక్కడా వినరాలేదు. అంటే ఏమంటాం? త్రేతాయుగంలోని వారందరూ రామనామం తప్ప ఇంకో నామం ఎత్తలేదు. మరి మనకు ఏం కర్మ? మనం ఏ యుగం వాడాం? వేపర యుగం వాడాం కదా. మరి ద్వాపర యుగం వాడడానికి కృష్ణనామం తప్ప ఇంకో నామం ఉండకూడదు కదా. ఎలా రామంటున్నావు? ఎందుకు పార్టీ మార్చావు అని లేచి వచ్చి కోపం కలిగింది. అమ్మ తల్లి లేచేసావు, ఇంటికే పిలిచావు. నువ్వు పడుకొని లేవడం లేదు. మరి ఏంటి ఏమంటావు? నువ్వు లేపాలి కదా. నీకు ఇష్టమైందో రెండే మార్గాలు. పడుకున్న వారికి లేపాలంటే వారికి బాగా నచ్చిన విషయమన్నా చెప్పాలి, అసలు పడవిషయమన్నా చెప్పాలి. నీ కృష్ణుడు తప్ప ఇంకో పేరు పడదు, పరిగెత్తుకొని వచ్చావు, లేచావు, అందుకే చేశావు. ఇవన్నీ కాదు. వీరెందుకు రాముడిని పలికారు? నిన్న చెప్పాను కదమ్మా, కృష్ణుడు అంత మంచివాడు కాదు. అమ్మాయిలందరినీ ప్రేమిస్తాడు, అమ్మాయిల చేత ప్రేమించబడతాడు. స్వామి నువ్వే కావాలని ప్రధానం.
చిక్కడు దొరకడు, ఏడిపిస్తుంటాడు. ఎంత పిలిచినా రాడు. ఆడవాళ్ళంటే జాలి ప్రేమ ఏం లేవు. ఇలాంటి వాడిని పిలిచే కంటే ఒకే ఒక్క భార్యను ఎవరు అపహరించాడని చెట్లు, పుట్టలు, గుట్టలు, నదులు, వాగులు తిరిగి తిరిగి వెతికి ఎందరితో స్నేహం చేసి ఎంతో సైన్యాన్ని కూర్చుకొని ఇన్ని కష్టాలు పడి ప్రాణం తిరిగి తెచ్చుకొని 1-2 సార్లు ప్రాణం కూడా పోతుందేమో అనిపించుకొని ఆ భార్య కోసం అన్ని పాటలు పడ్డాడు. ఆయన మగవాడండి. నేనే మగవాడంటే ఎదిరించేవాడు ఆడవాళ్ళు. అందులో పట్టుపిల్లలు నేర్పిస్తారా? నేనేం చూస్తున్నాను. అందుకోసం అంటున్నాను తప్ప మాకు ఒకరేం లేదు. కృష్ణుడు ఏడిపించాడా? ఏడిపించిన వాడు ఎందుకు ప్రేమించారమ్మా మీరు అంటే అప్పుడు బాగానే ఉన్నాడు. మీరు ప్రేమించినప్పుడు బాగానే ఉన్నాడు. మనం కూడా అంతే కదా. ఏం చేస్తామండి? పెళ్ళైన కొత్తలో మా వారు బంగారు కొండ, ప్రపంచంలో ఇంకా వాడు ఎక్కడ దొరకడు, నా అదృష్టం బాగుంది, ఈ జన్మే కాదు 100 జన్మలు వాడే నాకు భర్త కావాలి. ఎన్నాళ్ళు? 2-3 ఏళ్ళు. ఆయన మారిపోయాడండి, అప్పటిలాగా లేడు, ఎప్పుడు బయటనే ఉంటున్నాడు, ఆలస్యంగా వస్తున్నాడండి, అవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నారేమో, బుద్ధి తగ్గిపోయినట్టుంది చీరం. అప్పుడు ఇది అంటున్నాడు. అప్పుడు బాగానే ఉండే కృష్ణుడు, ప్రేమించినప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు బుద్ధి మారింది, అందుకు మారాము. ఏమైనా కానీ కృష్ణుడే కావాలి. మన వస్తే దేవతాంతర మతాంతర సాధనాంతరములు పనికి రావని శాస్త్రం. అత్యంత ఏంటి? భక్త్యా, మన చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను, భక్త్యా త్వనన్యయా శక్త్య అహమేవం విభూతిన. అనన్య భక్తి కావాలి. మీరు ఏ దేవుడైనా మీకు ఇష్టమైన ఒకే దేవుణ్ణి ఆరాధించండి. మనకు అలాంటి ఛాన్స్ లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? టెంపుల్ కాంప్లెక్స్లు కడుతున్నారు. ఏదో మాల్ అంటానే, టెంపుల్స్ మాల్ అంటే అక్కడికి పోయామంటే 33 కోట్ల దేవతల గుళ్ళు ఉంటాయి. మీకు డౌటే లేదు, అందరూ అక్కడే ఉంటారు. అందరంటే మీరెన్నడూ పురాణాల్లో శాస్త్రాలు లేని వాళ్ళ పిల్లలు ఉంటాయి. ఎవరు దేవుడు ఏమో అనంత కాదే. మరి అంతమంది ఒకవేళ ఉంటే మనం అక్కడికి పోయామనుకోండి, ఎక్కడికి పోదాం? మొదటి ఏ గుడికి పోవాలి? ఎవరికి దండం పెట్టాలి? ఇల్లు దండం పెట్టాలంటే ఉన్న సమయం 3 రోజులు పడుతుంది. నా టైంలో 1/2 గంటే ఉంది. ఎవరికి పెట్టి అని కోపం వస్తుందో అని అసలు కూడా ఇంటిపోతాం. ఏం చేస్తాం? ఇది తప్పు. అనన్య భక్తి కావాలి. ఒకే పరమాత్మ, ఏకో దేవ, ఒక దేవుణ్ణి, ఒకే పరమాత్మ ఆరాధించండి. మరొకరి జోలికి పోవద్దు. ఎందుకు? వాడు దేవుడు కారా? చెప్పాను, మన జ్ఞాపకం ఉంటుంది. వ్యాసుడు చాలా కటువుగా చెప్పాడు. అందరూ దేవుళ్లే కదా, పూజిస్తే తప్పేమిటి అంటే, పెళ్ళైన అమ్మాయి అందరూ మగవాళ్లే కదా అనుకుంటే తప్పే ఉండదు కదా. ఒప్పుకున్నా? అందరూ మగవాళ్లే కావచ్చు, భర్త మాత్రం ఒక్కడే. అందరూ దేవుళ్లే కావచ్చు, ఆరాధించబడేవాడు మాత్రం. అలాంటి అనన్యమైనటువంటి భక్తి కావాలి. ఇలా మీరు పార్టీలు మార్చవద్దు అంది. నీ పిచ్చి, నేను దేవతాంతరమును ఆరాధించటం లేదు. అది మతాంతరము కాదు, సాధనాంతరము కాదు, దేవతాంతరము కాదు. రాముడే కృష్ణుడయ్యాడు. ఒకప్పుడు ఎవడు రాముడో ఇప్పుడు వాడే కృష్ణుడు. ఈ రాముడు నారాయణుడే, ఆ కృష్ణుడు నారాయణుడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ. వాడేనమ్మా. నమ్మకం లేదా? వచ్చిన దుఃఖాన్ని చెప్తాను. మన యశోదమ్మ కృష్ణ పరమాత్మ చిన్నవాడిగా ఉన్నప్పుడు, 6 నెలలు 7 ఉన్నప్పుడు ఊయలుగా పడుకు పెట్టి ఊపుతున్నారు. పిల్లవాడు ఏడుస్తాడు. మరి ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని తినపుచ్చాలంటే తల్లి ఏం చేస్తారు? కథలు చెప్తారు, దాని పడుకోస్తారు. అలా కథ చెప్తామని యశోదమ్మ రామో నామ
బహువ నృపతి. త్రేతాయుగంలో ఓ మహారాజు ఉన్నాడు, ఉండేవాడు, ఆయన పేరు రాముడు. పిల్లవాడు అన్నాడు, తింటున్నాడు. తదబలా సీతేతి, అతనికి భార్య ఉంది, ఆమె పేరు సీత అన్నాడు. పిత్ర న్యస్తభర సహ అటవీం ప్రాప్త, తండ్రి ఆజ్ఞ ఇస్తే భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. తాం ఆహరతు రావణ, అరణ్యంలో ఆ సీతమ్మను రావణాసురుడు హరించాడు. ఇప్పుడు అంటే సౌమిత్రే కొట్టను అంటూ వెళ్ళాడు. తప్పుడు దాన్ని వేడి పద. ఎవరు పడుతున్నది ఇక్కడ? రాముడా కృష్ణుడా? తేడా లేదు, వాడే వీడు. నారాయణుడే రాముడు, నారాయణుడే కృష్ణుడు. రాముణ్ణి పాడవచ్చు, కృష్ణుణ్ణి పాడవచ్చు. దేవతాంతరం అంటే నారాయణాది చిహ్నం ఆరాధించవద్దు, కానీ నారాయణుని దశావతారాల్లో ఈ అవతారం ఆరాధించిన స్వామి. ఇది తప్పేం కాదు. అయినా మీకెందుకమ్మా దిగులు, ఇద్దరిని పాడడం అని ఈరోజు పాఠంలో రాముణ్ణి పాడుతున్నారు, కృష్ణుణ్ణి పాడుతున్నారు. అలాంటి పాఠాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. புள்ளிருவாய் தீந்தானை கொல்லாதரக்கரை கிள்ளிக்கிழந்தானை கீர்த்திமை பாடிப் போய் பிள்ளாரும் கோவை கடம் புக்கார் வெள்ளி எரிந்து வியாத உடங்குத்தும் உள்ளம் சிறந்திரான் போதரக் கண்ணினாய் உள்ள குளிரக் குறைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடால் கள்ளந்தவிழ்ந்து கலந்தே தோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. పుళ్ళిను వాయ్ కీండానై, పుళ్ళిన్ అంటే పక్షి యొక్క వాయ్ నోటిని, కీండానై చీల్చి చంపినవాడు. పొల్లా దుష్టుడైన అరక్కనై రాక్షసుణ్ణి, కిళ్ళి కిడందానై గిల్లి పారవేసిన వాడి, కీర్తిమై పాడిపో. అలాంటి వారి కీర్తిని మనం గానం చేస్తూ పిల్లగరెళ్ళారు పావై కరంపు. ఇతర గోపికలందరూ తాము వ్రతము ఆచరించవలసిన స్థలమును చేరారు. వెళ్ళి ఎడిందు శుక్రాచార్యుడు ఉదయించాడు. వియాడ ముడందిత్తు బృహస్పతి అస్తమించాడు. పుళ్ళం శిలంబినగా పక్షులన్నీ లేచి అరుస్తున్నాయి. పోలై కండినా, హరి అంటే తుమ్మెద, హరి అంటే లేడి, హరి అంటే శత్రువు. పూలై అంటే పువ్వుతో పోటీ చేసే కన్నులు కలదానా, పువ్వు ఎందు ఉండి మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద వంటి కన్నులు కలదానా, లేడి వంటి కన్నులు కలదానా. కుళ్ళ కుడైందు నీరాడాలి. ఇంత వేడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చల్లగా ఒళ్ళంతా చల్లబడేలా చల్లని నీటిలో మునిగి స్నానం చేయుట. పళ్ళిక్కిడెత్తియో పావాయి, ఓ అమ్మాయి పళ్ళిక్కిడెత్తియో, ఇంకా పడుకునే ఉన్నావా? ఎప్పుడు నన్నారాడు. ఇంత మంచి రోజులలో కూడా నీవు అందరము కలిసి పరమాత్మను అనుభవించడానికి చక్కని అవకాశం చిక్కిన ఇంత మంచి రోజుల్లో కూడా నీవు పడుకోనే ఉన్నావా? కళ్ళంత తెలుసు, కపటాన్ని విడిచిపెట్టి కలందు నీ వచ్చి మాతో కలువు. ఏం చెప్పుకుంటున్నాను? ఒక పక్షి నోరును చీల్చిన వాడు, ఒక దుష్టరాక్షసుడిని గిల్లి పారవేసిన వాడు, పక్షిని చీల్చిన వాడు అంటే బకాసురుడిని సంహరించిన కృష్ణ పరమాత్మ, దుష్టరాక్షసుడిని సంహరించిన వాడు అంటే రావణాసురుడిని సంహరించినటువంటి రామచంద్రుడు. ఒక భాగంలో కృష్ణుడు, ఇంకో భాగంలో రాముడు.
ఇలా ఇద్దరి కీర్తిని మనము పాడుకుంటూ వెళ్ళి మనమందరం ఏ ప్రదేశంలో చేరి వ్రతాన్ని ఆచరించాలో అక్కడికి అందరూ చేరుతున్నారు. అప్పుడే చేరుతున్నారా అంటే ఎలాగుందా? అమ్మాయికి ఎక్కడున్నావు నువ్వు? పెళ్లి ఎదిందు శుక్రోదయం అయింది, బృహస్పతి అస్తమించాడు, పక్షులన్నీ అరుస్తున్నాయి. లోపల కనులు మూసుకొని పండుకున్నంత మాత్రాన నీ నేత్ర సౌందర్యం మాకెవ్వరికి తెలియదని కనపడదని అనుకోకు. ఇంతకాలం పరమాత్మ విరహంతో ఒళ్ళంతా సరసల కాగిపోతూ ఉంది. అంతని వేడిని చల్లార్చుకునేలా చల్లనీటిలో తెల్లవారు జామున సూర్యోదయం కాకముందే మునిగి స్నానం చేయాలి కదా. ఇంత మంచి ఛాన్స్ లభించిన ఇంత మంచి రోజుల్లో కూడా ఇంకా నీవు లోపడే పడుకొని ఉన్నావా? కపటాన్ని విడిచిపెట్టు, మాతో వచ్చి కలుగు. దీన్ని మనం భావం అంటాం. ఇందులో కృష్ణ పరమాత్మ యొక్క ప్రభావాన్ని చెప్పడానికి గోపికలు ఏం చేశారు? బకాసురుణ్ణి చంపినటువంటి స్వామి ఒక కొంగను చంపారు. న్యాయంగా ఎవరి బకాసురుడు? పూతన పేరు వినుంటారు కదా, మొదటి రాక్షసుడు మహానుభావుడు. ఆ పూతన రాక్షసి అనుకోండి. అలాంటి పూతనకు వీడు సోదరుడు. వీడి పేరు బకాసురుడు. పూతన పేరేంటి? బకీ అంటారు. పూతనను బకీ అంటారు. బకీ యొక్క అన్న బకుడు. కొంగ నోరును చీల్చి వేశాడు. ఏమంత పెద్ద పని ఇది? పెద్ద రాక్షసుడా? ఏనుగా? ఇంకోటా? ఓ కొండ తిరువనా? ఏం కాదు, ఓ కొంగ. సరస్సు తీరంలో ఉన్న కొంగను చంపడం కూడా గొప్పేనా? దాన్ని ఇంత గొప్పగా మీరు కీర్తించారా అంటే పిట్టను చంపినా గొప్పేది, ఓ దోమను చంపినా గొప్పేది. ఇదేం గొప్ప? అక్కడ స్వామి ఎవరిని చంపారని కాదు ప్రశ్న. ఒకవేళ వాడు ఉంటే మనకేం లేదు కదా. నిరంతరం భగవంతుణ్ణి ఆరాధించేటువంటి మనకు వాడు ఇప్పటికీ బతికుంటే మనం భగవంతుణ్ణి ఆరాధించేవారమా? ఆరాధించగలవారమైనా? భగవంతుణ్ణి సేవించడానికి అడ్డు రావడంలో దోమైనా చీమైనా ఏనుగైనా సమానమే కదా. మన భగవదారాధనకు అడ్డు వచ్చిన వాడిని చంపాలని గొప్ప చెప్పుకోవడమే తప్ప వాడు పెద్దవాడా చిన్నవాడా అని కాదు. ఇది ఒకటి. రెండవది, మీరందరూ చాలా ఈజీగా కొంగారి కొట్టిపారేస్తున్నారు. ఈ బకాసురుడు ఒకసారి గట్టిగా నోరు తెరిస్తే స్వర్గంలో నిన్న ఇంద్రుడు సింహాన్ని జారి కింద పడతాడు. ఒడుకు ఇంద్రుడికి ఎక్కడ వస్తాడో బకాసురుడు. చిన్నవాడే కాదు, చిన్న జంతువులో ప్రవేశించాడు. హరివంశంలో పద్మపురాణంలో ఈ బకాసురుణ్ణి వర్ణిస్తాడు. ఇతను గట్టిగా నోరు తెరిస్తే పై దవడ నక్షత్రలోకాన్ని దాటిపోతుందట. కింది దవడ కాదలకు అంటే 14 లోకాలను నేను చేస్తాను. అంత పెద్దవాడు. మరి ఇంత చిన్న ఆకారాన్ని ఎందుకు దాల్చారు? ఆయన ఆకారం దాల్చడం కాదు. ఇక్కడ కేవలం శాస్త్రాన్ని, పురాణాన్ని, ఇతిహాసాన్ని, ఋషి వాక్యాలను హృదయం తీసుకుని అర్థం చేసుకోవాలి, కథను కాదు. ఉన్నది కొంగన, ఉన్నది ఎద్ద, ఉన్నది దూడ, ఉన్నది చెట్ట ప్రశ్న కాదు. అందులో ఉన్నది ఎవరు? ఆవేశం ప్రధానమండి. ఇదంతా అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంటుంది కదా. మనమందరం చాలా మంచిగా ఉండమే. అప్పుడప్పుడు ఏమవుతాం? పక్కవాడు ఏమంటారు? పొద్దుటి దాకా బాగున్నాడు, దెయ్యం పట్టినా ఇట్లా అయ్యాడంట. ఈ దెయ్యం పట్టినది
ఏమర్థం? ఆవేశం వచ్చింది. దీన్ని ఏమంటారు? ఎదుటివారి మనస్సును శరీరాన్ని పీడించే తత్వాన్ని ఆసురీ సంపద అంటారు. ఒకటి దైవీ సంపద, మరి ఒకటి ఆసురీ సంపద. ఈ రెండు మనలోనే ఉన్నాయి. ఒక భాగంలో వీరున్నారు, ఒక భాగంలో వాడు. తేడా అంతేం లేదు. మనం ఎంత మంచి వాడమో ఒక్క క్షణంలో అంతా చెడ్డవాడం అవుతాం. మనకు పద్మపురాణంలో రామకథను చెబుతూ ఒక చమత్కారమైన ఘట్టం చెప్తారు. సీత, రామ, లక్ష్మణుడు ముగ్గురు బయలుదేరి అరణ్యం నడుస్తున్నారు. ఒక పెద్ద మూట ఉంది ఎవరి దగ్గర? లక్ష్మణస్వామి దగ్గర. ఎక్కడికి ఆ మూట? అందులో ఏమున్నాయి? సీతారామ లక్ష్మణుల వస్త్రములతో పాటు సీతమ్మ వస్త్రములు, సీతమ్మ పెట్టుకునేటువంటి ఆభరణాలు. ఎవరు అడిగారు, వారికి ఆభరణాలు లేవు కదండి, ఎలా ఆభరణాలు వేశారు బుద్ధుడి దగ్గర తీరకపోతుంది, ఎక్కడివండి ఆభరణాలు? ఎవరు అడిగారు? వనవాసాన్ని సంఖ్యాయ వస్త్రాన్ని ఆభరణాన్ని చ. ఎంతకాలం అరణ్యంలో ఉండాలో అన్ని రోజులు లెక్కపెట్టి సీతాయై శ్వశురో దదౌ, సీతమ్మ మామగారు ఇచ్చారు. సీతమ్మ సర్వాభరణ పూజితురాలయ్యి అరణ్యానికి వెళ్ళాలి. తక్కిన వారందరిలాగా నారవస్త్రాలు కట్టుకొని ఆభరణాలు లేకుండా వెళ్లితే ఇక్ష్వాకు వంశ శృష కోడలు అలా పోతే మన వంశానికి అప్రతిష్ట. నీ వంశం పేరు పాడైపోకూడదు అనుకుంటే అన్ని ఆభరణాలు ఇచ్చి పంపు అని వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించారు. గురువుగారు అయితే కాదు కదా ఆజ్ఞించారు. పెద్ద మూట. ఎందుకంటే 14 ఏళ్లు కట్టుకునే బట్టలు ఆభరణాలు కొన్ని ఉంటాయా? అందు సమాజాత్రంలో ఆడవాళ్ళు ధరించి ఆభరణాలు లెక్క చాలా అంటే ఒక్కొక్క వారం కొన్ని ఆభరణాలు ధరించాలి అన్న ఒకసారి కాదు. కంటికి ఎప్పుడు ఆభరణాలు, ముక్కుకి ఎప్పుడు ఆభరణాలు, చెవికి ఎప్పుడు ఆభరణాలు, పెదవికి ఎప్పుడు ఆభరణాలు, కంఠానికి ఎప్పుడు ఆభరణాలు, నడుముకి ఎప్పుడు, ఏ వారం ఏ అవయవానికి విశేషంగా అలంకారం చేసుకోవాలి. మనకు అదో శాస్త్రం. దాన్ని ఏమంటారో మన వాళ్ళు చాలా చమత్కారంగా చెప్తారు మనకు. ఎవరా మహర్షి? భరద్వాజ మహర్షి ఓ చిన్న గ్రంథాలు రాశాడు. చిన్న అంటే ఓ 12,000 పేజీల వరకు ఉంటుంది. 24 భాగాలు మాత్రమే ఉంటుంది. అంటే అందులో ఏం చెప్పాడో అంటే శ్రీ కౌస్తుభం అని పేరు. దాని పేరు శ్రీ కౌస్తుభం. ఒక అర్థమైతే ఒకటి కదా. శ్రీ కౌస్తుభం అంటే శ్రీ అంటే లక్ష్మి, కౌస్తుభం అంటే స్వామి హృదయంలో ఉండేవాడు కౌస్తుభం అని. ఈ రెండింటికి పోటీ ఏంటి? మన సంస్కృతం రాదు, తెలుగు రాదు. ఏంటంటే కానీ మన దాని గొప్పవాడు అనుకుంటాం. కానీ కోశంలో శ్రీ అంటే స్త్రీ, కౌస్తుభం అంటే అలంకారం. శ్రీ కౌస్తుభం అంటే స్త్రీ అలంకారం. అంటే స్త్రీలు ఏ తిథులలో ఏ నక్షత్రాలు ఉన్నప్పుడు ఏ వారాలు కలిస్తే ఆయా వారాలలో ఏ సమయాల్లో శుక్రవారం ఉదయం ఏ ఆభరణం వేసుకోవాలి, మధ్యాహ్నం ఏ ఆభరణం ధరించాలి, సాయంత్రం ఏం ధరించాలి, రాత్రికి ఏం ధరించాలి ఉన్నాయి. శుక్రవారం రాత్రి పూట కాలికి ఆడవారు అందెలు ధరించకూడదు అని. అందెలా చేస్తున్నారు? గడ్డల దగ్గర ఉంటాయి, అవి ధరించవద్దు అని. అది కేవలం శుక్రవారం రాత్రి. ఒకవేళ అదే శుక్రవారం సప్తమి అయితే ధరించవచ్చు అని. మనకి ఏం తెలుసు? సప్తమి తెలియదు, అష్టమి తెలియదు. మనకు 2 తెలుసు, సూర్యోదయం, సూర్యాస్తమయం. అవునండి. పగలు తినాలి, అది పడుకోవాలి. నీకు ఏముంటుందా మనకి? ఇది ఏమైతే వారమేమైంది కాదు. మన శరీరంలో ఎవరున్నారండి? వాల్మీకి ఎంత చమత్కారంగా రామాయణాన్ని చెప్పాడండి. విన్నారా? అందరూ విన్నామండి. ఆ వినడం కాదు, అర్థం విన్నారా?
సరయూ నది ఒడ్డున అయోధ్య ఉంది. అయోధ్యకు రాదు దశరథుడు. ఏమవుతుంది మనకేమవుతుంది? ఒక నది, పట్టణం రాదు. ఈ అయోధ్య నగరం కోశల రాజ్యంలో ఉంది. రాజ్యం కోశల, దాని చుట్టూ సరయు, పొత్తికి చెబుతాం. సరయు చుట్టూ కోశల, దాని రాజధాని అయోధ్య, దానికి రాదు దశరథుడు. అంతేనా? ఈ కథలు అట్లా ఉన్నాయి. చూస్తుండే సాయంకాలం వాల్మీకి రాయంగా ఇంతకు సరయు అంటే ఏంటండి? సరప్రవృత్త సరయు ఆయన చెప్పాడు వాల్మీకి. మనం ఎలా అర్థం చేసుకోలేమని సరప్రవృత్త సరయు, సరస్సు నుండి బయలుదేరు. సా గంగా అనువర్తతే, ఈ ప్రాంతంలో అన్నది గంగలో కలుస్తుంది. అంటే సరయు గంగా సమాగమందా ఈ ప్రాంతం. అద్భుతం, పవిత్రం, బాగుంది. మరి సరస్సు ఎక్కడిది? సరస్సు ఎక్కడిది అంటే మానసం సర. ఈ సరస్సు వేరే కాదు, మానస సరస్సు. ఇప్పుడు అదెక్కడిది? బ్రహ్మణా నిర్మిత పూర్వం మనస. బ్రహ్మదేవుడు తన మనస్సుతో దీన్ని సృష్టించాడు. మనస్సుతో సృష్టించాడు కాబట్టి మానసం, ప్రసరిస్తూ ఉంది కాబట్టి సర, అందులో నుంచి వచ్చింది కాబట్టి సరయు. కథ చాలా బాగుంది, క్లియర్, డౌటే లేదు. కానీ ఇంత చిన్న మాట వాల్మీకి చెబుతాడు. బ్రహ్మ సంకల్పించి ఒక సరస్సును సృష్టించాడు, దాని నుంచి ఒక నది వచ్చింది, నదీ తీరంలో ఒక నగరం ఉంది, ఆ నగరం ఒక దేశంలో ఉంది, దేశానికి ఓ రాజు ఉన్నాడు. ఎందుకు ముసగా ఉండరా? ముసలానే అది చెప్పాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో నది ఉంటుంది కదా, అటు ఇటు సరస్సు ఉంటుంది, దానికో రాజు ఉంటాడు. ఈ గొప్పదనం కాదుదానైనా బ్రహ్మ మనస్సుతో సంకల్పించాడంటేనే అర్థం కావాలి కదా. సాయిక్షత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తత్వా వినగుం సర్వభుజత. పరమాత్మ నేను ప్రపంచముగా మారాలి, నేను తారా రూపాలలో ఆవిర్భవించాలని సంకల్పించాడు. దేనితోటి? మనస్సుతో. మనస్సు అంటే ఏంటి? జీవుడికి పరమాత్మ మనస్సును సృష్టించాడు. అంతకుముందు లేదా? అంటే లేదు. అప్రాణ అమన అజీవ ఏదని చెప్తూ, జీవుడికి ప్రాణం లేదు, జీవుడికి మనస్సు లేదు, జీవుడికి సంకల్పం లేదు. అవన్నీ పాపాలని వాడికి. ఇవన్నీ లేని వాడిని ఇందులో బంధించాలని ఒక మనస్సును తగిలించాడు. మనం కూడా చాలా మంచివాళ్ళం. ఎప్పటిదాకా? ఒక మనస్సు లేకుండా. అది ఉందనుకోండి, మనంత దుర్మార్గులు ఇంకోటి ఉండరు కదా. ఎందుకంటే అది బాగుండాలి. మా వాళ్ళతో ఏంటి? నా మనస్సు బాగుంది, నేను ఏమైనా సరే నీ నరకంలో వాళ్ళని నా మనస్సు బాగుంది. ఈ పని తెలుసుకోండి. ఈ మనస్సు నుంచి ఈ సరస్సు ఉన్నాం కదా, సరస్సు అంటే మనస్సే. అందులో నుంచి బయలుదేరి వచ్చింది. మనస్సు నుంచి బయలుదేరి ఏమవుతుంది? వాసన, సంస్కారము, సంసారము కదా, సరది కదా. ఇప్పుడు చెప్పండి, సరయు అంటే ఏంటి? సంసారం కదా. ఇది ఎక్కడ ఉంది? కోశల దేశంలో ఉంది. ఏమిటి కోశలం? కొద్దిగా సంస్కృతం వస్తే అర్థం అవుతుంది. ఎవరి కాదు, కొద్దిగా అంటే అసలు వ్యాకరణం కూడా రాదు. గ్రామర్, మనందరం గ్రామంలో పూరు కదా, అది రాదు, అన్ని సెకండ్ వస్తాయి. అసలు భాషే రాదు గ్రామం దగ్గర. కోశల, కోశం లాఠీకి కోశలం, కోశం ధనం లాఠీ. అందుకే వాల్మీకి ప్రకూత ధన ధాన్యవాన్ అన్నారు. ప్రకూత ధన ధాన్యవాన్. ఇక్కడ ధనము ధాన్యము బాగా ఉన్నాయండి. అది తెచ్చేదే కోశలం. ధనమును తెచ్చేదే కోశలము. ధనం మనకి ఎందుకండి అడగొచ్చండి? మనకు ఏమి కావాలన్నా దేనితో పొందుతాము?
యస్యార్థా తస్య మిత్రాణి యస్యార్థా తస్య బాంధవ యస్యార్థా స పుమాన్లోకే. ఎవరి మాట గారు? లక్ష్మణ స్వామి వాళ్ళ. డబ్బున్న వాడికే మిత్రులు ఉంటారు, డబ్బున్న వాడికే బంధువులు ఉంటారు. ఇంకో మాట చెప్పాలి, డబ్బున్న వాడే మొదలవాడు. ధనముతోటే మొత్తం మనం పొందుతాం. ఏది కావాలన్నా డబ్బే కావాలి. తపస్సు చేయాలన్నా డబ్బే కావాలి, సన్యాసానికి డబ్బే కావాలి, సంసారానికి డబ్బే. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన డబ్బు కావాలి. ఇలా ఇన్ని రకముల డబ్బు మనకు అందించేది ఏది? కోశలం. ఏది? భూమి. మన భూమి ఉండదు. భూమి ఏమంటారు? కర్మ భూమి అంటారు. అంటే నీవు స్వర్గానికి పోతావా, కుబేరలోకానికి పోతావా, స్వర్ణలోకానికి పోతావా, పితృలోకానికి పోతావా, బ్రహ్మలోకానికి పోతావా, వైకుంఠానికి పోతావా? ఎక్కడికి పోవాలంటే దానికి పోవడానికి తగిన కర్మ ఇక్కడే వచ్చి చేయాలి. స్వర్గంలో నో పని, ఎంజాయ్ అనుభవించు. స్వర్గం పోయి ఎంజాయ్ అనుభవించు, పాతాళం పోయి అనుభవించు, ప్రజాకరం అనుభవించు. భూలోకానికి వస్తే చెయ్యి. భూలోకం అంటే బుకింగ్ కౌంటర్. టికెట్ తీసుకోవాలి. విమానమా, ట్రైనా, బస్సా, వెహికలా, ట్యాక్సీయా, టికెట్ తీసుకో అక్కడికి. ఇక్కడ కర్మ ఆచరిస్తేనే, ఇక్కడ మనము ఆచరించిన కర్మం తగిన ఫలితం అక్కడ లభిస్తుంది. పుణ్యం చేశావు, స్వర్గానికి పోతావు. ఒక యజ్ఞం చేశావు, ఏదో వరలోకం పోతావు. ఇంకో యజ్ఞం చేశావు, పాతాళం పోతావు. మనము మన మనసు కోరినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి కావలసిన కర్మను చేయడానికి యోగ్యమైనది భూమి. అంటే ధనము ఇచ్చేది భూమి. కోశలం అంటే ఏంటి? మన మనస్సు నుండి సంసారము, వాసన ఏర్పడతాయి. అది ఉన్నవారు భూమి దగ్గరికి వస్తాడు. ఈ భూమిలో దశరథుడున్నాడు. ఎవరైనా 10 రథములు కలవాడు. 10 రథాలు చక్రవర్తి. ఇవాళ రేపట్లో కొంచెం 2-3 కోట్లు ఉంటే 16 కార్లు ఉంటాయి. వాడికో గారు, వాడికో గారు, కొడుకో గారు, బిడ్డకో గారు, సెక్రటరీకో గారు, ఇంకోటికో గారు ఉన్నావా? మరి దశలు 10. రథం అంటే అది కాదు నైనా, గమ్యాన్ని చేర్చేది రథం. అనుకున్న దాన్ని అందించేది రథం. మనం ఒక చక్కని రూపాన్ని చూడాలి అనుకుంటాం. ఏం కావాలి? కన్ను. ఓ మాట వినాలి, చెవు. ఓ మాట అనాలి. ఇవన్నీ రథాలు కావాలి. 10 రథాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 రథములు కలవాడు జీవుడు, దశరథుడు. వాడు ఉండే వాడి రాజధాని. జీవుడు ఎక్కడ ఉంటాడో, దశరథుడు ఎక్కడ ఉంటాడో అయోధ్యలో ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడ ఉంటాడు జీవుడు? శరీరంలో ఉంటాడు. అయోధ్య అంటే ఏంటి? అవునండి. ఎందుకు? నగియోద్ధం శక్య. యుద్ధం చేయడానికి చేత కాదు. మనం తెలియజేయం చేస్తామంటే, నాయన ఇది మార్కెట్ రా బాబు, అంతవరం చేస్తున్నది చదవ 4 గంటలు లేదా అని మనం పడుకునే ముందు చెప్పేస్తాం. అదేం చేస్తుంది? అలారం కూడా మోగుతుంది. కానీ అబ్బా చలి పెడుతుంది, కప్పుకో అంటే కప్పుకొని పడుతుంది. ఇప్పుడు మన మాట అడిగితే దాని మాట మనం అడిగినా ఫలానా పని చేయొద్దు, చేస్తుంది. నీకు వ్యాధిరా, తీపి తినకురా అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు తింటాను టాబ్లెట్ వేసుకుంటాడు. వాడు వేసుకుంటాడు. దానితో యుద్ధం చేయలేవు. ఇది బాగానే ఉందండి. కానీ వేదము అయోధ్య నామ సామూహు దేవానాం. అయోధ్య అంటే దేవతల నగరం అని చెప్పారయ్యా. మాకు తెలుసు అయోధ్య అంటే ఉడుకుంటామని. మీరు కొత్తగా వాళ్ళ శరీరం అంటున్నారు ఏంటి? ఈ వ్యాఖ్యానం ఏంటి? అది దేవతల నగరం కదా. ఇది కదా. అగ్నిర్వాక్భూత్వా ముఖం ప్రావిశదు.
సూర్యచక్షురు భూత్వా నేత్రం ప్రావిశతు. అగ్ని వాక్కుగా ముఖంలో చేరింది, సూర్యుడు చక్షువుగా నేత్రంలో చేరాడు, అశ్విని దేవతలు గంధముగా ముక్కులో చేరాడు, ఇంద్రుడు బాహువుల్లో చేరాడు, విష్ణువు పాదముల్లో చేరాడు, త్వష్ట త్వక్కులో చేరాడు. అంటే మన శరీరం అంతా దేవతలమే. న్యాయంగా వాళ్ళు పని చేస్తున్నారు. అందుకే మనం ఏ పని చేయాలన్నా ఏం చేయమన్నారు? దైవ ప్రార్థన చేయమన్నారు. మనం ఏమంటున్నాం? నా శరీరం, నా కళ్ళు, నా కాళ్ళు, నా చెవులు నేను చేస్తాను, మరి ఆయన ఎందుకు? నిజంగా నీకనేనా? నిజంగా నీకైతే నీవు చూడవలదాన్ని చూడాలా, వద్దవలదాన్ని చూడాలా? పరస్త్రీరా బాబు అని కరుణ కాదు కదా, ఎంత అందంగా ఉన్నా చూడొద్దు అంటే కళ్ళు ఎక్కడికి పోతాయి? అదే లడ్డురా బాబు అది తినొద్దు, నీకు ఆయుధ్యం, నువ్వు అక్కడికి పోతుంది. ఎవరి మాట వింటున్నాయి? అయ్యా దేవతలారా నన్ను వర్తించండి, మనకు అనుకున్న పనిని చేయించండి, పక్కదానికి పోనివ్వకండి. దేవతలు మనం పూజ చేయాలి, ప్రార్థన చేస్తే పని అయితే. దేవానాం పూహో ఇయం అయోధ్య. వాళ్ళే ముక్కులో ఒకడు, నోట్లో ఒకడు, నాలుగు ఒకడు, చెవుల్లో ఒకడు, కన్నుల్లో ఒకడు, బాబుల్లో ఒకడు, నడువులో ఒకడు, మొత్తం దేవతలు నిండున్నారు. పరమాత్మే మన బాధలో తన ఏజెంట్ అందులో నింపిపెట్టాడు. ఇప్పుడు నాటకాలు ఆడతారే తెలవకుండానే మొత్తం ఏజెంట్ని పెట్టాడు. ఎవరు కలిగినా ఆయనకే తెలుస్తుంది. అంత ఆయన వాళ్ళు ఉండేది మన దగ్గర, ఆయనకే పోతారు. ఎంత కన్నా అంటే ఇది ఘోర కాదు. అందుకే ఆయన ఏం పేరు? మాయావి. అందుకే ఆయన గట్టిగా పట్టుకొని వైద్యానికి వస్తాయి. వాడి రామాయణం కథ కాదు, మన శరీరం, జీవుడు, మన మనస్సు, సంకల్పము, కర్మభూమి, మొత్తం చరిత్ర. అందుకే వేద ప్రాచేత రాసి సాక్షాత్ రామాయణాత్మ. వేదం అది ఎడుకున్న రాజు ముగ్గురు వాళ్ళ కొడుకులు కాదు. దానికి ఆయన నువ్వు రాస్తాం కదా, భయం కోరి రాస్తాను ఉంటాయి పోతాయి. కాబట్టి మనలోనే దైవీ శక్తి ఉంది, మనలోనే ఆసురీ శక్తి ఉంది. అంటే పూతనగా వచ్చి స్థానంలో విషం పెట్టుకుని విషం పాలు ఇచ్చిన, శకటాసురుడిగా వచ్చి కృష్ణుడిని ఆవుల కలిగించాలనుకున్నా, తృణావర్తుడన్నా ఇంకొకడన్నా, రాక్షసుడు రావడం కాదు, వాడు కనపడడు. వీడి దగ్గర ఏ వస్తువు ఉందో అందులో తాను ప్రవేశిస్తాడు, ఆవేశిస్తాడు. అప్పుడు వాడు నన్ను దెయ్యబట్టమని దెయ్యబట్టినవాడు అవుతాడు. అప్పటిలా కాపాడుతున్నవాడు చంపాడు. అదే రీతిలో కృష్ణ పరమాత్మ గోపాలులందరూ ఆవులను తీసుకొని అడవికి మేతకై వచ్చి ఆవులకి మేత చేస్తున్నాయి. ఎక్కడికి వస్తారు గోపాలులందరూ? దగ్గర ఏదైనా జలాశయం ఉండాలి. ఎందుకంటే మేత వేయగానే నీళ్లు తాగొద్దు, దగ్గర ఉండాలి. ఓ జలాశయం దగ్గర చూసుకొని వీళ్ళందరూ ఆగారు. సంతోషం. అక్కడి నుంచి వచ్చారు, మేత వేస్తాయి, వచ్చి గడ్డి తింటాయి, నీళ్లు తాగుతాయి, విశ్రాంతి తీసుకుంటాయి, మళ్ళీ తింటాయి. మా ఊరు అలా ఆ రోజు ఈ మహానుభావుడు ఏ జలాశయం ప్రాంతానికి వచ్చాడో ఆ జలాశయం ఒడ్డున ఒక కొంగ ఉంది. ఆ ఉన్న కొంగలోకి వచ్చి విడిచేడాడు, అందులో ప్రవేశించాడు. ఎందుకంటే కొంగను చాలా మంది అనుమానించరు. ఎందుకు? దాని పేరేంటి? కొంగ జపం అంటారు. ఓ మడుగు ఒడ్డున కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకు? ఆ నీటిలో ఉన్న చేపలు ఇక్కడ కొంగ ఉన్నా పక్షి ఉన్నా ఇవి మనకి ఎలాంటి హాని కలిగించదు, సాధువు తపస్సు చేసుకుంటుంది, మన ప్రమాదం ఏం లేదు అని పరిపూర్తిగా నమ్మి బయటికి వచ్చేంత వరకు అనుకుంటుంది. అవి అడుగు నుంచి పైకి రాగానే అమాంతం అందుకొని మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ ఏం తెలవదు. ఏమో నోటనే ఉంటుంది, కళ్ళు మాత్రం వస్తుంది. అది మింగేలో ఇంకోటి వచ్చి మన దాన్ని మింగేది. దీని ఏమంటారు? కపటం, దంభం, మిథ్యాచారం.
అయితే ఈ కొంత మాత్రం మడుగులోని చేపల కోసం రాలేదు. ఒక సంవత్సరం కృష్ణ పరమాత్మ కోసం. ఆయన చూచాడు, కాసేపు ఉండని అనుకుంటాడు. కాసేపు ఉండని అంతా కార్యక్రమం పూర్తయి ఆవులన్నీ నీళ్లు తాగేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. సరే మరీ ఎక్కువసేపు ఎందుకు చాలాసేపు వెయిట్ చేయబట్టిని తానే పెట్టారు. ఆ కొంగ దగ్గరికి అంతకు ముందు చాలా మంది పిల్లలు వెళ్ళారు. కానీ నోరు విప్పలేదు, కన్ను విప్పలేదు, చూడలేదు. మరి వాడు నమ్మలేదు ఇది సాధువు. ఆయన ఎప్పుడో తెలుసు వీటంటే. సరే తాము వచ్చాడు. ఈయన రాగానే అమాంత నోరు తెచ్చాడు. కొంగ నోటిలో చుట్టూడు పోతుంటే ఉన్నవాళ్ళు బయట నుండి చూస్తున్న వాళ్ళు ఆహారాన్ని చేశారు. స్వామి కూడా కాబట్టి పరమాత్మ ఎంత గొప్పవాడంటే ప్రతి ప్రాణికి తాను అనుకున్న కోరికలు తీర్చినట్టే తృప్తి కలిగిస్తాడు. అబ్బా నేను దేవుడిని వెయ్యాలి అనుకోకు ఫీలింగ్. మింగైతే గొంతు దాకా వెళ్ళాడు, గొంతు దారడు. మన బాధలో ఆయన ఎవరికి మింగుడు పడడు అన్నాడు. అక్కడికి పోయి ఒకసారి భగభగ మండాడు. ఏం చేస్తుంది? ఆ మంటను తట్టుకోలేక బయటికి వాడిని కట్టేసి బయటికి రాగానే అమాంతం లేచి నిలబడి దాని నోరు చీల్చి అవతల పడేసి. ఇది కదా. ఈ మాత్రానికి ఇంత గొప్ప చెప్పుకోవాలా? కొంగలించ కూడా గొప్పేనా? అంటే చంపడం ఎవరినో గొప్ప కాదు, అది ఎలాంటిదో. పొరపాటున ఆ కొంగనే చంపకుంటే తెల్లారి నుంచి ఆ మడుగులోకి ఆవులు, దూడలు, గేదెలు, గొల్లలు వచ్చేవారా? కాళీయుణ్ణి పక్కకు పంపకుంటే ఆ మడుగులో నీళ్లు వీళ్ళందరూ తాగేవారా? తర్వాత మాత్రం అదో బురదపామండి, అందరు చంపొద్దు, ఏం గొప్పండి అని చాలా మంది కబుర్లు చెప్పారు. మరి ఇలా చెప్పలేదు. ఆ మడుగులో కాళీయుడుంటే దాని పైనుంచి కూడా 20,000 అడుగుల ఎత్తి నుంచి కూడా ఏ పక్షి ఏ ప్రాణి పోలేదు. మడుగు విష ద్వారాలు అంత దాకా ఉన్నాయి. పొరపాటు కూడా ఎవరి చావాలి. దాని గురించి బురదపాము అంత చంపకపోయావా? భక్తులు ఆరాధించడానికి అడ్డు వచ్చేటువంటి చిన్న పెద్ద ప్రాణులన్నీ సమానం. అందుకే గోపికలు మా పరమాత్మ మా స్వామి భక్తుడిని చంపాడు, బకాసురుణ్ణి చంపాడు. ఇక్కడికి కృష్ణావతారం సంగతి. నెక్స్ట్ పొల్లాన అరక్కాయి కిళ్ళి కిడందానయి, దుష్ట రాక్షసుడిని గిల్లి చంపినవాడు. వాడేవాడు దుష్టుడంటే రావణాసురుడు. రావణాసురుడు దుష్ట రాక్షసుడు, చెడు రాక్షసుడు. ఎందుకు? చెడు పని చేశారు కాబట్టి. ఏం చేశాడు చెడు పని అంటే ఎవరు చేయమని వాడు అమ్మను నాన్నను వేరు చేశాడు, తల్లిని చెరబట్టాడు. కాకాసురుడు కూడా తల్లి వక్షస్థలాన్ని గాయపరిచాడు కదా. కానీ వాడికి తప్పేం కాదు, సీతని అమ్మేది తప్పుతాడు. ఎందుకు తప్పు కాదు? పసిపిల్లలకు ఆకలితే ఏం చేస్తారు? పాలు తాగుతారు. ఒడిలో చేరి పాలు తాగుతున్నప్పుడు పిల్లవాడికి కావలసినది పాలు రాలేదనుకోండి, స్థానం నుంచి ఏం చేస్తాడు? కొరుకుతాడు. కొరకగానే తల్లి పిల్లవాడిని చంపేస్తుందా? దుర్మార్గుడా, కొరుకుతావడా, నీకు పాలించి అదే కదా, తప్పుతుందా? కొన్ని తండ్రి చంపుతాడండి. పిల్లవాడికి మామూలు అది తల్లి మీద ఉన్న ప్రేమ గురించమే కానీ పగ కాదు. ఆడగానే కోరికాడు. స్వామికి తెలియక ఇక పిల్లలు లేదు కాబట్టి స్వామికి తెలియక బ్రహ్మాత్రుడు అని సవర్చింది తల్లి. తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వక్షస్థలాన్ని
గాయపరిచిన స్వామి పక్కన ఉన్నప్పుడే చేశాడు. రామచంద్రుడు వేరే ద్రౌపదే ఉన్నారు కదా. కాసేపు రాముడి కూడా యుద్ధం పడుతుంది, యుద్ధం కూడా రాముడు పడుకున్నాడు. మరి ఇద్దరు కలిసే ఉన్నారు. తాత్కాలుడు ఇద్దరిని వేరు చేయలేదు. రావణాసుడు వేరు చేశాడు. మాయదేవి వేగంలో వచ్చి మోసం చేశాడు. అంతేనా? రాముడు యుద్ధానికి వచ్చేశాడు. ఇక దండయాత్ర మొదలు పెట్టబోతారు, దాన్ని మొదలు పెట్టబోతారని తెలిసి యుద్ధం లేకుండా పని పూర్తి చేసుకుందామని చాలా మంది రామాయణం చదివి ఉంటే ఈ కథ తెలిసి ఉండాలి. కానీ రామాయణం చదివిన చాలా మంది కూడా ప్రతి సరిగ్గా చదవరు, ప్రతి అంశాన్ని చదవలేరు. కొన్ని చదివినా అర్థం కావు. ఎందుకంటే మనకు రాని భాషలో ఏం చేస్తాం, అవుతున్నామండి. మనకేమవుతుంది? ఒకడు సమాజంలో మంత్రి ఎందుకయ్యా నీకు వారంతా యుద్ధం కలిగేది ఏముందో, నాకు ఎన్నో మాయవచ్చు, నీవు వెళ్ళు, ఇదొకతో యుద్ధం జరుగుతుందని మాట్లాడుతాడు. నేను వచ్చేస్తాను, రాముడి శిరస్సు, రాముడి బాణము, రాముడి ఇలా తీసుకొని వస్తాను, సర్వణజోడు తీసుకొని వస్తాను. నేను రాముడిని చంపేశాన్ని ప్రకటిస్తాను, నువ్వు మాకు కాంతం ఇచ్చేసి తర్వాత ఆయనతో మాట్లాడు. ఏమర్థమని? మాయ. వాడి పేరు విద్యుజ్జిహ్వుడు అని పేరు. అలాగే రావణాసుడు వెళ్ళాడు, వీడు వచ్చాడు, ఇగో రాముడి శిరస్సుది, ఇగో రాముడి ధనుస్సుది, ఇగో అక్కడి శిరస్సుది, వాళ్ళంతా నిద్రపో సముద్రంలో పడుకోనుంటే మీ ఇంద్రజిత్తులు అందరూ వెళ్ళి చంపేశాం. ఓ చాలా సంతోషం అని వాడికి ఆందరించేసి, సీత ఇప్పుడు ఏం చేస్తావు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు అన్నావుగా, అలా వచ్చాడు. ఇంకేమంటారు? ఆశ వదులుకో, ఇప్పటికైనా నా విషయం వస్తే నీకు సుఖము సంతోషము భోగములని ఉంటాయి. ఇలా మనస్సును కల్లోలపరిచాడు. ఒక మాయతో ఆమెను హరించాడు, ఇంకో మాయతోటి ఆమె మనస్సును గాయపరిచాడు. మరోసారి విమానంలో పంపి ఒక చచ్చారు రామలక్ష్మణులు, ఇంద్రజిత్ చక్రాలు చూశారు. అవన్నీ మాయే. ఇన్ని రకముల మాయలతో అమ్మను అంత బాధించిన వాడికి ఏం పేరు పెడదామండి? దుష్టుడు. ఏదైనా వస్తాయి. దుష్టుడైన రాక్షసుడు అంటే నాన్న నుండి అమ్మను వేరు చేయడం కంటే దౌత్యం ఎక్కడుందండి? రాముడు నాకొద్దు, ఒక సీతే కావాలని వెళ్ళాడు. ఈ కథ మనకొక సాంప్రదాయ రహస్యాన్ని కూడా చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. ఏమని? మనందరికీ డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు ఇచ్చేది ఎవరు? లక్ష్మీదేవి. మనకు డబ్బు కావాలి, ఇచ్చేది లక్ష్మీదేవి. నారాయణ మనకెందుకో అని ఒక అమ్మ బొమ్మను, అమ్మ విగ్రహాన్ని, అమ్మ పథకాన్ని మాత్రమే తెచ్చిపోయి చేసామనుకోండి, మనందరం ఏమవుతాం? రావణాసురుడికి తమ్ముళ్ళని చేయడం అంతే. భర్త నుండి వేరు చేసి పూజించి అమ్మ డబ్బులు ఇవ్వని ఇస్తుందంటే, నువ్వు మాత్రం ఇక్కడే ఉండదు, భర్త పోకు, నా దగ్గరే ఉండు, నా డబ్బులు ఇతర ఇస్తుందే. భర్తతో కలిసి కూర్చోబెట్టి అడిగి ఇద్దరు కనిపిస్తాడు. భర్త నుండి భార్యను వేరు చేయడం కంటే పాపం లేదు. అందుకే ఎవరైనా పొరపాటున అలవాటు ఉంటే అలవాటును మానుకోండి. ఒక్క అమ్మవారిని పొరపాటున కూడా పూజించకండి. నాన్నతో కలిపి అమ్మను కూర్చోబెట్టండి. ధనము కావాలంటే అమ్మ కావాలి, మోక్షం కావాలంటే అదే కావాలి కదా. కాబట్టి మోక్షం కావాలి, నాకు లక్ష్మణుడు ఒక నారాయణ పట్టుకుంటాను ఇస్తాడంటే ఈమె పేరే రికమెండేషన్, మనకి ఏంటి రాదు. ఒక్క నారాయణుడే పూజిస్తాను లక్ష్మి వద్దు అనుకుంటే మనందరం రావణాసురుడిని చెల్లెడం అవుతాం. తెలుసా ఎవరా? చూపడండి. రాముడే కావాలండి సీతోద్దని. మనం రావణాసురులు అవుదామా, వారి చెల్లెలు అవుదామా?
అదే రెండొద్దు, మరి ఏమవుదాం? తమ్ముడం విభీషణుడు చేస్తాం. అందుకే దుష్ట రాక్షసుడిని గిల్లి పారేశారు. దుష్ట రాక్షసుడా? అర్హుడు ఎక్కువరా? దుష్ట రాక్షసుడు శిష్యులా ఉంటాడు. అదే రాక్షసుడు అంటేనే చెడు. మంచిగా ఉన్నారు అడుగులో, మంచివాడు ఉన్నారా? అయ్యో స్వామి ఎందుకు లేదండి విభీషణుడు ఎవరు? రాక్షసుడు కదా, మంచిగా మనం లేదు అది చేయలేదు. చూపడే విభీషణస్తు ధర్మాత్మ నాకు రాక్షస చేసి వరకుడున్నాడండి మా ఊళ్ళో చెడబుక్కాడు. వాళ్ళు రాక్షసుడే కానీ ఒక్క కూడా లేదు అనుకోండి. ధర్మాత్ముడు విభీషణుడు వాటిని చూపించుకోండి. కాబట్టి మంచి అర్థులు కూడా ఉంటారు. ఇంకోటి కావాలన్నా రాజవాది, పోనీ ఇంకోటి కావాలన్నా బలిగడ్డ, పోనీ ఇంకోటి కావాలన్నా పుత్రాదుడు. ఇదంతా మంచిది, అంత మంచి అర్థం. ఈ అభిప్రాయం మనసులో పెట్టుకుని దుష్ట రాక్షసుడు అయ్యా అయితే అయిందండి కిళ్ళి కిలంతానై మరి గిల్లి పారేశారని చెప్పారు. ఓ చెట్టుకు, ఓ చిగురుకు, ఓ పురుగు పడుతుంది అనుకోండి, ఏదో చీడ అంటాం కదా, ఏం చేస్తాం మనం? ఆ చిగురు చీడ అందుపడేస్తాం. చీడ పట్టిన చిగురును ఎంత దూరంగా గిల్లి అవతల పారేస్తామో రావణాసురుడిని తల అంత దూరంగా గిల్లి పారేశాడు అని సీతం అంటాడు. నిజంగా అంత దూరం చేయాలండి, నమ్ముదామా? ఎంత కష్టపడదండి. దండకావనం పంచవడి నుంచి ఋషిముఖం వచ్చాడు, కబంధుడిని గెలిచాడు, సుగ్రీవుడిని గెలిచాడు, శబరిని గెలిచాడు, సలహా తీసుకున్నాడు, సహాయం తీసుకున్నాడు. సముద్రంలో వారని గెలిచాడు, సముద్రం దాన్ని లంకకు వచ్చాడు. ఇందులో తీసుకొని 2-3 సార్లు చచ్చినట్టు మనం బతికాడు, అటు బతికాడు. రావణకు తరసారి ఒక చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంత కష్టపడి ఆయన యుద్ధం చేసి చంపితే ఆ మాంసం గీలి అంటాడంటే అంత ఈజీయా అంటే వీర పత్నులు తమ భర్త కృత్యాన్ని అంత గొప్పగా లేకుంటే మావారు కష్టపడి గెలిచాడంటే ఇన్సల్ట్ కదా, ప్రిస్టేజ్. వాడేం లేక మావారు తీసుపడేసి చెప్తాడండి. గొప్పే కాదు వారి వాస్తవం కూడా. రావణాసురుణ్ణి చంపడానికి రాముడు నిజంగా కష్టపడ్డాడా? కష్టపడతాడా? నిజంగా రావణాసురుణ్ణి రాముడు చంపలేడా? ఎలా చెప్తున్నాం? రాముడంటే ఏమిటో తెలవటానికి విభీషణుడు శరవేడి వచ్చినప్పుడు వానరులందరూ వద్దు వద్దు వద్దు, వీడు రావణాసురుని తమ్ముడు, వచ్చి మూత గుచ్చుతాడు, చంపేస్తాడు, రకరకాలుగా చెప్పేసి ఎవరు ఒప్పుకోలేదు. తప్పురా నాన్న, శరణు వేడారు కదా, నన్ను ఆశ్రయించాడు, ఎవరంతా రక్షించాలిగా అన్న కాదు అన్న. అప్పుడు రాముడు సరే నీకెవరికి నా సంగతి తెలియక బాధపడుతున్నా, నా సంగతి చెప్తాను నేను. పిశాచ దానవాన్ యక్ష రక్షాంసి వివిధానిచ అంగుళ్య క్రియన తాన్హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. నేను సంకల్పిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పిశాచ దానవ యక్ష రాజుల కిందల కింపుల గరుడాది సకల భూతములను కాలి కొట్టనది చివరతో చిన్నేస్తాను. వీళ్ళంతా నాకే లేదు. కాసేపు నేను మనిషిని అన్న విషయాన్ని భగవంతుణ్ణి తనను తాను కొన్ని సందర్భాలు చెప్పుకోవాలి, తప్పదు. మరి ఏం చేస్తాం, వ్యవహారం కుదరదు. అంటే వీరందరినీ చంపడం రావడం ఒక పెద్ద లెక్క కాదు. కాసేపు ఆడుకుందాం, క్రీడ ఆడతాం. మనం కాదు. రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు ఒక సందర్భంలో చివరి యుద్ధం అరావణం అరామంబ జగద్ రక్షతి అంటారు ఇద్దరు. ఈ యుద్ధంతో రాముడో రావణాసురుడో లేకుండా పోవాలి. అప్పటిదాకా యుద్ధం ఆగదు. ఏమన్నా తాడు పేరంటాం కదా, అలా చేతితో యుద్ధం వేసింది, బ్రహ్మాండంగా యుద్ధం చేసింది. ఒక సందర్భంలో
రావణాసురుడే విజృంభించాడు. రాముడు ఇలా చెయ్యెత్తి బాణము తీయడానికి కూడా ఛాన్స్ లేదు. అలా బాణ వరస కురిపించాడు. రాముడు ఇలాగే నిలబడ్డాడు. చెయ్యి కదలలేదు, కాలు కదలలేదు, ముఖం తిప్పలేదు, కళ్ళు తిప్పలేదు. అంతే. చూస్తున్న వారందరి గుండెలు గుట్టేయడం అన్నాడు. ఏం కర్మరా బాబు, వాడు విలువ తెలుస్తాడో ఏమో రావణాసురుడు. అనవసరంగా రథాన్ని పడతాను రాముడి కోసం. ఇప్పుడు రావణాసుడే గెలిస్తే నేను కొంచెం వీక్ కాగానే అదే పడ్డావా, ఇప్పుడేం చేస్తావు అంటే నాకైతేంటి అనవసరించాడు ఏమో, అయ్యో దేవుడా ఎక్కడ పదవి అని దేవతలు, ఋషులు, యక్షులు, కిందలు అందరూ మొత్తం బాధపడ్డారు. మాతడి కాసేపు చూసి అలాగే తిరిగాడు. రాముడు అవడబడ్డాడు, ఏమంటాడు చూసి అలంతే క్రీడయా రామ, నీ ఆట చాలు ఇక, వినాశకాల కషిత యశురై సహ అత్యవసతి. రావణాసుడు మరణించవలసిన రోజుగా దేవతలు నిర్ణయించిన రోజు ఈ రోజు. ఆ రోజు వచ్చేసింది. ఇక నీవు అతన్ని సంహరించు. అలాగా అప్పుడు క్రోధమహాయ తీవ్రం. ఒక్కసారి కోపాన్ని తెలుసుకున్నాడు. ఏమవుతుంది మరి, చేతగానే ఊరుకున్నట్ట లేదా? కాసేపు అడుగుయాడు. నేను రాముడిని గెలిచాను వచ్చి పడని పడింది. మనం ఏమంటారు, పిల్లలు ఆడుకుంటుంటే ఒక పెద్ద వస్తువు ఉంటుంది, తండ్రిని చేయబట్టి పిల్లవాడు లాగుతాడు, లాక్కపోతాను. ఎలా లాగలేదు, మనం వాడిని లాగుతాం. ఏం చేస్తాం, పోతాం, నువ్వు చేస్తాం. ఎందుకు, వాడు మా నాన్న లాక్కొచ్చాడు చెప్పుకో, ఇంకా మన పనుందనుకో మనం వాడు ఎత్తుకొని తీసుకొని పోతాం. ఇక లాక్కోవడానికి ఉంటుంది. ఇదంతేను నీ ఆట సారయ్యా చంపువండి. దీనంటారు అది నకుల క్రీడ. ముంగిస పాము ఆట చూసారు ఎక్కడన్నా అనకూడదు. ముంగిస మనకేం తెలుసు, పామును చంపుతుందని మాత్రమే తెలుసు. కానీ ఎవరికి ఎలా చంపుతుందో తెలియదు, చాలా మందికి తెలియదు. శాస్త్రం చెప్తుంది, భారతంలో చెప్తాడు, నకులుడే చెప్తాడు, నకులకి తెలియదు. పామును ముంగిస తల నుంచి తోట వరకు 92 భాగాలుగా కొరికి కన్న చేస్తుంది. ముక్కలంటానే 92 భాగాలు చేస్తుంది. చేసి పారేసి పోదు. ఏ భాగం ఎక్కడి నుంచి తాను ఖండించిందో మళ్ళీ 92 భాగాలను అదే వరుసలో పేరుస్తుంది. వేచి పొదలోకి వెళ్ళి ఏదో ఏరు తీసుకొని దానికి రాస్తుంది 2 సార్లు. అది లేచి పరిగెత్తుంది, పోయి పట్టుకొని మళ్ళీ. దీనంటారు అకి నకుల క్రీడ. మనకు తెలిసిందేమో పిల్లికి చెలగాటం, వెనుకకు అనదండి. ఇది అంతకంటే గొప్ప. కాబట్టి రాముడు చంపలేక కాదు, కాసేపు ఆడుకొని. కాబట్టి కిల్లి కిరందారి అన్నమాట తప్పేం కాదు. ఇలాంటి రామచంద్రుడి నామాన్ని, కృష్ణ పరమాత్మ నామాన్ని కలిపి మనం పాడుదాము, పాడుతూ వెళ్తాము. ఎంతో దూరం నడిచినప్పుడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు కదా. సంసారమని ఇంత పెద్ద పని మనం చేస్తున్నాం. సంసారంలో మనం అలసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరమాత్మ నామాన్నే సంకీర్తనం చేయాలి. అందులో కలవు సంస్మరణానుముక్తి. కలియుగంలో నామ సంకీర్తనంతోనే ముక్తి. పరిస్థితి మహారాజు మోక్షానికి పోతారు అనుకున్నప్పుడు ఎవరో పక్కవారు, అయ్యా మోక్షం చాలా దూరం ఉంది కదా, చాలా ఏళ్ళు పడుతుందో ఏమో, నీకు డిగ్రీ క్యారియర్ ఉండాలి కదా, మమ్మల్ని చేసి ఏమంటారా
మనం పెడతాం కదా ఆఫీస్ పోయేటప్పుడు 10:30కు ఓ 3 పావులు మిగిలిపోతాం పూజించి ఆకలి అవుతుంది. మళ్ళీ 3 గంటలకి ఆకలి అవుతుంది కూడా 2 అవుతుంది. ఆకలి అవుతుందని ఒక టిఫిన్ క్యారీ చేయదు. ఆ టిఫిన్ క్యారీ చేయదు 6 డబ్బాలు ఉంటాయి. ఎవరు చెప్పాను నేను 2, 3 అవుతున్నాను. 6 ఎందుకు అంటే 2 ఏమో 3 గంటల గంట, ఓ 2 5 గంటల గంట, ఇంకో 2 రాత్రి 7 గంటలు. మళ్ళీ ఎప్పుడు వస్తావా అదే 8:30కి వస్తారు. ఇప్పుడు దూరాలు తింటారు. మరి ఆఫీసుకు ఇంటికి 2 సార్లు తింటే మోసం దూరం ఉందని చాలా దూరం కదా. అయ్యా మీకు ఎదుటి మీరు క్యారియర్ కావాలి అంటే నాయన పాఠేయం పుండరీకాక్ష నామ సంకీర్తన అసలు మీరు క్యారియర్ చేయి కాదు, పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే నాకు పాఠేయం. అంతకు మించిన దారిపత్యం లేదు. వాడుంటే దారి మనకి ఇంకోటి ఎందుకంటే ఇలా భగవంతుని నామము భగవంతుని కంటే గొప్పది అన్నాడు. ఎందుకు? తిట్టేవాడు పేరు పెట్టే తిట్టాలి, పొగిడేవాడు కూడా. మనకి దేవుడానికి పూజ లేదు అన్నాడు. పేరు పెట్టే దేవుడు లేడు అంటాడు కదా. ఎవరు లేరు? దేవుడు లేడు. లేని వాడికి పేరేసేది పేరు ఎవరు ఉన్నవాళ్ళే లేని వాడికి. రెండోవాడు దేవుడికి పేరు లేదు, మూడోవాడు దేవుడికి బుద్ధి లేదు అను. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దేవుడు అంటారు. అదే కాదు, వేరే దాని లేదు. తిట్టేవాడు కూడా దేవుడి పేరు పెట్టే తిట్టాడు. అమ్మను కొట్టడానికి వెళ్ళిన వాడు కూడా పొరపాటున కాలుదారి కింద పడితే ఏమంటాడు? నాన్న అన్నాడు అమ్మాయి. అవునండి, వచ్చేమాట అదే ఇంకోటి లేదు. అయ్యో నాకు లేదంటే అంతే వెళ్ళిపోతుంది. అదే భగవంతుణ్ణి దూషించాలన్నా భగవంతుని నామ సంకీర్తన అంటే శత్రువులు పిలవాలి, మిత్రులు పిలవాలి, అంతకు మించి వేరే. ద్రౌపది ఎక్కడో ఉన్నంత పరమాత్మను గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాం అని పిలిస్తే కనపడబడింది. భీష్ముడిని మరొకటి. కాబట్టి పరమాత్మ కంటే గొప్పది భగవంతుని నామము. మనము నిరంతరం వారి నామాన్ని కీర్తన చేస్తే పొందలేదంటూ ఏమీ లేదు. పాడుదాం. పిల్లలు పావై కరం పుకారందరూ మనము వ్రతము ఆచరించవలసిన చోటికి వెళ్తున్నారు. దాన్ని ఏమంటారు? కాలక్షేప కూటం అంటారు. అంటే భగవంతుని కథలు చెప్పుకునే వాళ్ళందరూ కూడా చేరేటువంటి ప్రదేశం. ఇది అసలు కాదు ఆంధ్రాలు చేయండి. ఇది పావయ్యే అదే కూడా. అయితే ఈ కాలక్షేపం పేరేంటి, అసలేంటి? సంస్కృతం మాత్రమే వస్తే కాలక్షేపం అనగానే టైం పాస్ అంటారు. కాలక్షేపం టైం పాస్ కదా మనం ఏం చేయకుంటే అది ఎలాగో అవుతూనే ఉంటుంది. అర్థం అది కాదు. కాల అంటే యముడు, కాలం క్షిపతికి కాలక్షేప, యముడిని తరిమేసేది. ఎక్కడ పరమాత్మ నామ సంకీర్తన ఉంటుందో, ఎక్కడ పరమాత్మ కథా ప్రవచనం ఉంటుందో వస్తానంటే ఏమిడు ఉండేది ఉన్నాయా? ఒక్కసారి అజాని దగ్గరికి పొరపాటున వెళ్ళి దెబ్బతిని పోయారు. ఏమవుతారు? పోయి యముడిని అడిగారు, నాయన ఎందరు ఉన్నారు అధిపతులు, నువ్వు ఒక్కడవు కాదా, వాళ్ళు ఎవరో వచ్చారు, నువ్వు ఎడగొచ్చారు, నాకు ఎంత అయింది చెప్పవయ్యా అంటే ఎలా ఉన్నాడు? ఇలా తగ్గిందా? అందరికి కదా రహస్యంగా పిలిచివాడిని స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమక్కిల తస్య కర్ణమూలే. చెవిలో రహస్యంగా ఏమని? హరిహర మధుసూదన. శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించే వారి జోలికి వెళ్ళడం దూరంగా పో. ప్రభుత్వం నా వైష్ణవ. నేను అందరికీ ప్రభువునే కానీ విష్ణు భక్తులకు కాదు. దేవుడు పాడిపోతాడు. ఇంకో అర్థం ఏంటంటే కాలక్షేపం అంటే యముణ్ణి పంపేయడం కాదు, అసలు స్వామిని పంపేస్తాను. ఆయనే వద్దంటాం. అవునండి,
పరమాత్మ కథలు చెప్పుకుంటున్నప్పుడు పరమాత్మ వచ్చిన నిజం ఏడు అంటాడు. నవరాత్రులు మీకు తెలుసుంటే మంచిది. ఇందులో కూడా వినండి, శ్రీరంగం అందరూ ఉంటారు మహానుభావులు. అక్కడ ఒక చంద్ర పుష్కరిణి అంటే చంద్రుడు తన క్షయ వ్యాధిని పోగొట్టుకోవడానికి స్నానం చేసిన పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అంటారు. దానికి వెనక భాగంలో ఒక పెద్ద చెట్టు ఉంది, కడుపు చెట్టు అంటారు. ఆ చెట్టు చుట్టూ అడుగు గడ్డ అంటారు కదా, గుండ్ర గడ్డ కట్టారు. అవతల చుట్టూ చాలా విచారంగా స్థలం ఉంది. ప్రశాంతంగా ఏకాంతంగా ఉందని మన మనవాళ్ళ మామ ఉన్నారు స్వామి మహానుభావులు. అయ్యా స్వామి కార్యక్రమం చేస్తారు, అందరు భక్తులు చేస్తారు. దాన్ని మనవాళ్ళ మహాములు భగవద్గీత కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ సాక్షాత్తు వాళ్ళు చేస్తున్నారు. ఎలా ఉంటుంది మనవాడు? ఎవరు? సాక్షాత్ భగవద్ రామానుజుల యొక్క అపరావతారం ఆయన అభిషేకుడు. ఇంత మహానుభావులు వస్తుంటే 1000 మంది వచ్చారు. కొందరు ఎందుకు వస్తారు? మనం మాట్లాడుకుంటూనే వచ్చాం. వాళ్ళు వస్తారు, 1000 మంది వచ్చారు. ఆ సందర్భంలోనే చేయిస్తున్నారు. ఎన్ని గంటలు ఇప్పటిలా అరగంట పావుగంట కాదు, మనకు 2 గంటలు దాటి ఒక పావుగంట అయితే 30 టైం చూసుకుంటారు. అయ్యో టైం కూర్చోలేదా? పెద్ద కాళ్ళ బాధ, నడుము బాధ, ఎన్ని బాధలు పడుతున్నాయి. అప్పుడు ఈ బాధలు లేవు. మినిమం 8 గంటలు వినాలి. మినిమం తిరుప్పావు కూడా వాస్తవానికి పొడవులో మర్చిపోయాం కానీ 6000 3000 కలిపి చాలా కార్యక్రమం చేస్తే 7 గంటలు పడుతుంది ఒక పాత్రానికి. మేము మొదట్లో 69లో 7 గంటలు చెప్పాం సూర్యోదయం. ఒక పాత్రం 7 గంటలు. మధ్యాహ్నం 1:30 మొదలు పెడితే రాత్రి 9 గంటలుగా మధ్యాహ్నం ఒక పావు గంటలు ఇస్తాడు. అప్పుడు తీసుకొని చూస్తున్నామంటే సంధ్యావందనం చేసుకోవాలి 6:30. అప్పుడు ఆగి సంధ్యావందనం చేసుకుని అలా వింటే కొంచెం మీకు మనం ఇప్పుడు ఏ వింటున్నా ఒక సారం పోయిపోయి బాగుందంటే బాగుంటుంది. కానీ అది విద్య ఎలా బాగుంటుంది ఆలోచించండి, ఎన్ని విషయాలు వస్తాయి. అలా మధ్యాహ్నం 2 గంటల కూర్చుంటే రాత్రి 7:30 9 దాకా చెప్పేవాళ్ళు అందరూ చేస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ సంధ్యాసమయం కాగానే 6:30 అయ్యేసరికి పెరుమాళ్ళ సేవ వస్తుంది, రంగడి సేవ. గుడి తిరిగి అక్కడ రోజు వస్తుంది, ఉండాలి. మరి సేవ ఇక్కడికి తిరిగాడు. ఇలా సేవ రాగానే పెరుమాళ్ళు ఇచ్చాడు, స్వామి ఇచ్చాడు, అందరూ లేచి నిలబడాలి. లేచి నిలబడి స్వామి జోడిస్తున్నాయి. వారు పోయిన తర్వాత మళ్ళీ ఆయాసం అయ్యేది. ఇదో 6 రోజులు 10 రోజులు జరిగింది. స్వాములందరూ ఎక్కడ వచ్చారా ఈ రంగడు కాలక్షేప విరోధి మనకు అక్కడ వెళ్తే మళ్ళీ బ్రేక్ వస్తున్నది, డిస్టర్బ్ అవుతున్నది. ఎక్కడ రంగడు అక్కడి నుంచి పోతే ఏమైంది అని ఇక్కడికే పోవాలా? మీరు చెప్పుడు ఎవరు ఆయన ఈ మాట ఆయనకు తెలిసింది. రంగడి నాగరికి అబ్బాయి అప్పుడు వెళ్ళిపోయిన మాట అని అర్చకుల ముఖంలో వ్యాపించి ఆవేశించి రేపటి నుంచి నా సేవ రూటు మార్చండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరెందుకు వచ్చేస్తాం, నా రూటు మార్చి పక్కన తీసుకొచ్చుకోండి. ఇప్పటికీ రంగడి సేవ ఎప్పుడు దగ్గరికి పోదు, ఆ పక్క నుంచి పోతుంది. ఆయనకు బిరుదు ఇచ్చారు భక్తులంతా. ఏమని? కాలక్షేప విరోధి అని. ఏమవుతామండి? భగవంతుడి కథ చెప్పుకుంటుంటే భగవంతుడు వచ్చినా మనకు పడదు. అంటే ఆ కథలో, ఆ నామంలో అంతటి మాధుర్యం. ఎవరో చూడం మనం. హనుమంతుడు ఉన్నాడు, అడ్డాన్ని ఎందుకండి? హనుమంతుడు ఉన్నాడు, తమ్ముడు ఎదుగుతానికి పోతున్నాడు. హనుమ పొలం వస్తావా? ఏమన్నారు? మీరు రమ్మంటే వస్తాను కానీ అక్కడ రామాయణం ఉండాలి వైకుంఠంలో అన్నారు. నేను వైకుంఠం రామాయణాలు భాగవతాలు ఉండవు, నా రోజు పోవాలి. ఇక్కడ నేను నువ్వేదులే నాకు కథ కావాలి, నీతో నాకేం? భగవంతుడి కంటే భగవంతుడి కథ మధురం, భగవంతుడి నామం మధురం, భగవంతుడి కథలు చెప్పుకునేటువంటి భక్తుల సమాజం మధురం. వీళ్ళుంటే ఆయనకి పొందుకోక అవసరం లేదు. కాబట్టి రావై కాలం పుక్కార్, అందరం అక్కడికి పోతున్నాము, అందువల్ల మీరు కూడా వెళ్ళి. అంటే అందరూ పోతున్నారా? తెల్లవారిందా? తెల్లవారిందా? ఇంకా నీవు అక్కడే ఉన్నావా తల్లి? వెళ్ళి ఇడుతూ వియాలను కూడా తిట్టు. శుక్రుడు దహించాడు, బృహస్పతి అస్తమించాడు.
మనం తెల్లవాడే ఏం గుర్తు చెప్పుకుంటాం. ఇప్పుడంటే గడియారాలు, సెల్లులు ఆడారాలు, ఇంకేం ఆడారాలు ఇవన్నీ ఉన్నాయి. కళ్ళు ఇప్పుడు ఏమున్నాయి. అది అప్పుడైతే ఏమైందిరా చుక్కబడిచిందండి పోతున్నాను అంటాడు. వ్యవసాయం ఏమవుతారు, చుక్కబడిచింది పోతున్నాడు. చుక్క అంటే ఏంటి? శుక్ర. సంస్కృతంలో శుక్ర, తెలుగులో చుక్క. వికృతి కొద్దిగా ఆంధ్ర వ్యాకరణం వస్తే శుక్ర చుక్క, దైవం దెయ్యం. చుక్క పొడిచింది అంటే శుక్రుడు వచ్చాడు అంటాను. శుక్రుడు తెల్లవారుజామున వస్తాడు. బృహస్పతి తెల్లవారుజామున పోతాడు. ఎందుకో వారిద్దరికి పడదు. వారిద్దరికి కాదు, వారి శిష్యులకు కాదా. శుక్రుడు ఎవరి గురువు? తారకుడు. గురువు ఎవరి గురువు? దేవతడు. వాళ్ళకి పడదు కాబట్టి వీళ్ళకు పడదు. వాడు వచ్చే వీడు రాడు, వీడు వచ్చేవాడు. వాడు వచ్చాడు, వీడు పోతాడు. వీడు వచ్చాడు, వాడు పోతాడు. కాబట్టి శుక్రుడు వచ్చాడు, బృహస్పతి పోయాడు. గుర్తు కాదా అంటే నిజంగా వాళ్ళేనా? మీరు తొందరగా కృష్ణుడిని చేరాలనేటువంటి ఆరాధనలో మీకు కనబడుతున్న చుక్కలన్నీ శుక్రుడిలా కనబడుతున్నాయి. మారీచుడు అంటారు, వృక్షే వృక్షే తపస్యా విరామం శరథనోత్తరం. ప్రతి చెట్టులో చూస్తున్నాను రాముడిని. ఆయన నీకు అంటాం, నన్ను మాత్రం ఆలోచించకుండా ఆరాధన అంతరాముడి సర్వం రామమయంగా చూశారు. అలాగే మీరు సర్వం శుక్రమయంగా చూస్తున్నారు. నేను శుక్రుడు వచ్చాడా చెప్పొద్దా? అంటే మరో మాట వీటి కంటే పూర్ణము తెలంగాణ పట్టులు లేచాడుతున్నాయి. తెల్లవారని గుర్తుగా శుక్రుడు వచ్చాడు, బృహస్పతి పోయాడు, పక్షులు అరుస్తున్నాయి. ఇంత చేసినా దేవా, నీవు లేవకపోవడానికి కారణం ఏమిటి? కోదరి కన్య. అరి అంటే శత్రువు, అరి అంటే తుమ్మెద, అరి అంటే లేడి. లేడి వంటి కన్నులు కలదానా, తుమ్మెద వంటి నల్లని కన్నులు కలదానా, పద్మంతో పోటీ చేసే కన్నులు కలదానా. పద్మాక్షి, పద్మాక్షి, కురంగాక్షి, గురుంగాక్షి. తుమ్మెద నల్లగా ఉంటాయి కదా, అంటే నల్లని కన్నులు. నల్లని కళ్ళు ఉంటాయంటే నాకు తెలియదు. నాకు తెలియదు ఏదైనా గుర్తులేదు. ఇప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు? కళ్ళు నల్లగా ఉండాలంటే ఏం చేస్తారు? కాటుగా పెడతారు. పెదవులు ఎర్రగా ఉండాలంటే ఏం చేస్తారు? అన్ని పెట్టుకోవాలని అందరే ఉంటారు. అసలు అందరం సీతమ్మని అంటారు. తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోసతి వైదేహి తంచయ్యం అసితేక్షణ. వయస్సు, శీలము, వృత్తము, వంశము, లక్షణములు అన్ని సీతకు రాముడికి సమానం. ఒక్కటి మాత్రం మా అమ్మకే ఎక్కువ. అదేమిట్రా? మా అమ్మ కనులు నల్లని కనులు. పొరపాటున కూడా అమ్మ కనులు ఎర్రబారు. అంటే అమ్మకి ఎప్పుడు పొగ రాదు, నాన్నకు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అన్నా నాన్న కళ్ళు ఎర్రబారుతాయి, కానీ మా అమ్మ కళ్ళు మాత్రం ఎర్రబారుతాయి. అందుకే నల్లని కన్నులు, కాటుక కన్ను అంటాం కదా, ఆ కాటుక తిరిగినట్టే ఇప్పుడు ఉంటున్నాడు. నలుపు అంటే దేనికి గుర్తు? నల్లదనం, చల్లదనానికి గుర్తు. నల్లని మేఘం చల్లని నీటిస్తుంది. అంతేందుకు ఏసీ కావాలంటే అద్దాలకు ఏ రంగు పూస్తాను? అదే అంటే అది వెలుగును అడ్డుకుంటుంది, వేడిని అడ్డుకొని చల్లదనాన్ని ఇస్తుంది. అలాంటి కన్నులు కదా మా తల్లి అష్టేక్షణ, పంచగీయం అష్టేక్షణ. ఆ నల్లని కన్నులను చూచే హనుమంతుడు ఈమె సీతమ్మ అని గుర్తుపట్టాడు. అదేంటంటే లంకలో అంతమంది రాజులు స్త్రీలున్నారు, ఒక్కరి కన్ను నల్లగా లేవు, అందరినీ ఎర్రగా ఉన్నాయి ఆడవాళ్ళు. ఎందుకో బాగా మద్యపానం చేసి పడుతున్నారు. మద్యపానం చేసిన కన్నులు ఎలా ఉంటాయి ఇవన్నీ చెప్తారు. కన్నులు ఎలా ఉంటాయి, ముఖ్య ఎలా ఉంటుంది, నోరు ఎలా ఉంటుంది, పెదవి, పై పెదవి
తిండి వెళ్ళి కంటే 2 రంగుళాల ముందర కొట్టున్నాడు తాగిన వాడికి మూతి. అవునండి వాడు నాకు మాకు చెప్పారు. ఈ పిల్లలకి అంటే వెళ్ళి ముందర కొడుతున్నాడు అంటే ఇంకా తక్కువ తాగానే అవసరం అనమాట. అక్కడ తింటామని అదో చెప్తారు. కాబట్టి పెదవిని బట్టి, ముక్కును బట్టి, కన్నులను బట్టి, ముఖమును బట్టి గుర్తుపట్టాలి. మా అమ్మ అది చేస్తాను. ఈనాడు ఈ గోపిక హత్య 9 లాంటి కన్నులు కదయా మా అమ్మ, లేడిలాగా వెదురు చూపులు కదండి. అలాగే పద్మము వంటి నేత్రం, పద్మాక్షి, కురంగాక్షి, గురుంగాక్షి, వీకాక్షి, హరినాక్షి చెప్పచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆయనకు పేరుంది స్వామికి, పుండరీకాక్షుడు. మొదలు చెప్తున్నా మర్చిపోయావు జ్ఞాపకం కదా. పరమాత్మ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కోట్ల మందిని కూర్చోబెట్టినా మా స్వామిని కూర్చోడు. రామ కమలవత్రాక్ష సర్వసత్వ మనోహర. ఇలాంటి వాడు రాముడు. కమలవత్రాక్ష విశాలమైన నేత్రములు కలవాడు. అయితే ఏమయ్యా అంటే సర్వసత్వ మనోహర, అన్ని ప్రాణుల మనస్సు హరిస్తాడు. రాముణ్ణి చూసిన వాడు ఎవరైనా పొరపాటు కూడా తిట్టడు. రాముడితో చచ్చినా తిట్టడు. రాముడే చంపాడు అనుకోండి, ఆయన తిట్టాడు. రాముడు రాముడితో పేరుంది కశ్య ఏక ప్రియ దర్శన. అడిగాడు వాల్మీకి నారదుణ్ణి, ఏక ప్రియ దర్శన, చూచినంత మాత్రాన ఎవరు చూచినా ప్రీతిని మాత్రమే కలిగించేవాడు ఎవరయ్యా? ఎవరు చూసిన మనుషులు, దేవతలు, రాక్షసులు, శత్రువులు, మిత్రులు అవన్నీ కాదు. చూస్తే కాదు ప్రీతే కలగాలి. అలాంటి వాడు అలాంటినా? రాముణ్ణి ఒకసారి చూసిన వారెవరు నిందించలేరు. దృష్టాంతం కావాలా? శూర్పణఖ, ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ అన్నగారైన కరుణి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏమడిగాడు? మహీ పాతుం కస్య పాస్యతి శోడితం, మహీ కస్య పాస్యతి శోడితం. ఈ భూమి ఎవరి నెత్తురు తాగాలనుకుంటూ ఉంది. క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ పోగిన, 5 తలల పాముతో ఎవడు ఆడుకోవాలనుకుంటున్నాడు? తన చెల్లెలకు ముక్కు చెవులు తెగినాయనగానే చూచిన కరుడికే ఇంత కోపం వస్తే మరి ముక్కు చెవులు పోయించుకున్న తుర్పణ కోపం రావుతుంది. నేను చెప్పున్నా, వేలు చెప్పున్నా, జ్ఞాపకం కదా కోపం రావుతాయని. మరి ఏం చెప్పారని తిట్టొద్దు. ఏం చెప్పినా? తరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు క్షీరకృష్ణాజినాంబరవు పరమూలాచనవు దాంతవు తాపసవు బ్రహ్మచారిణవు పుత్రవు గజరథస్యాస్తాం రాతరవు రామ. ఏగని నా ముక్కు చెవులు పోసిన వాడు అగ్రసిద్ధి. ఉత్తరసేన తరుణవు యవ్వనం కలవారు, రూప సంపన్నవు, సౌందర్యవంతులు, సుకుమారులు, మహాబలుడు, పెద్ద కళ్ళున్నవారు, నారవత్వం ఉన్నవాళ్ళు, కందమూలాలు తినేవాళ్ళు, ఇంద్రియ విచారం కలవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. ఎవరు చెప్పారండి? రాముడిని చూస్తే ఏం చెయ్యలేము. మనం ఏం చేస్తాం? తిట్టలేము. చంపినా తిట్టలేము. వాడు తగ్గినా నేనే చంపడాను మొత్తం అవదా కాదు. వారిని చంపిన రాముడు భర్త సత్యాన్ని ఏడుస్తున్న తారని వెళ్ళి ఓదాడుతాడు. మనం చేస్తామండి అక్కడ. భర్తను చంపి భార్య ఓదాడుతాడు వెళ్ళి. నిజంగా ఈ గారిలో ఏం చేస్తాడు? ఆ భార్య మొదలు వాడు చెప్పేవాడు. కానీ తార ఏమంది తిట్టిందా రాముని? త్వం అప్రమేయశ్చ దురాదరశ్చ అక్షయ్య కీర్తిశ్చ ఉత్తమ ధార్మికశ్చ పరంతపశ్చ స్థితి క్షమావాన్ శతయోగం. ఆమె తోట
మనమందరం వాడిని అధర్మాత్మ రాముడిని అధర్మాత్మ మనం చెప్పుకోవడానికి జ్ఞాపకం కదా, చుట్టాన్ని కొట్టాడు అధర్మాత్మని అందరం అంటున్నాం. వాడి దాని తాత ఉత్తమ ధార్మిక అంటున్నాడు. నీవే ఉత్తమ ధార్మికుడవు. ఇక్కడ లేదు. స్వామి అంటే ఎలాంటి వాడు? పొరపాటు మనం ఎవ్వరు స్వామిని ద్వేషించలేరు. అందుకే కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, చూచిన ప్రతి ప్రాణి మనస్సును హరించేవాడు. ఎలాగైతే స్వామికి ఇంతటి చక్కని నేత్రములు ఉండి అందరి మనస్సులు హరిస్తున్నారో, అమ్మా నీకు అలాంటి కనులే ఉన్నాయి కదా. మరి రాముడు తన దివ్యమైన నేత్ర సౌందర్యంతో అన్ని లోకాలను పాలిస్తున్నాడు. అన్ని లోకులకు అందరిలో ఉన్న బాధలన్నీ తొలగిస్తున్నాడు. మరి నువ్వు నీ కళ్ళు మూసుకొని పడుకోవడానికి నీ నేత్ర సౌందర్యంతో స్వామిని నీవశం చేసి మాకు స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని అందియాలి కదా. ఇలా పడుకుంటే ఎలాగమ్మా? కుళ్ళ కులిర కుడైందు నీరాలదు. శరీరంలో ఇంతవరకు ఉన్న వేడి చల్లారేలా చల్లటి నీటిలో స్నానం చేయవద్దా? అయోధ్యలోని భరతుడు హేమంత ఋతువులో చల్లటి నీళ్ళలో ఎలా స్నానం చేస్తాడు అని రాముడు బాధపడ్డాడు. కథన్ వపరరాత్రేషు సరయూం అవగాహతే. హేమంత ఋతువులో అపరరాత్రులు అంటే ఈ మధ్య రాత్రి 1 గంట రాత్రి 1 గంట ప్రాంతంలో భరతుడు సరయూ నదిలో ఎలా స్నానం చేస్తాడు అని ఏడ్చాడు. రాముడు ఏడ్చాడు. అదేంటండి స్నానం చేయడం తెల్లవారుజామున కదా, 1 గంట ఎందుకు అంటే భరతుడు 1 గంటకే చేస్తాడు. ఇదే బాధ తెల్లవారేదాకా ఓర్చుకోలేక రాముడి విరహాన్ని వేడిని చల్లబరచాలి అని ఒక కారణం. రెండవది తెల్లవారుజాము వరకు ఆగితే తనతో పాటు 4 వస్తారు స్నానం చేయడానికి. వచ్చిన 4 భరతుడిని చూస్తే ఈ పుణ్యాత్ముడు ఏమన్నా రాముడి సాగనంటే వచ్చి స్నానం చేస్తున్నాడు చూడు ఎంత బుద్ధిమంతుడు. ఏం చేస్తామంటే ఈ అపరిందా నాకెందుకురా బాబు ఎవరు రాదు ఇప్పుడు నాకు చేస్తాను. ఎవరికి తన ముఖం చూపుకోలేక అపరరాత్రిలో వచ్చి స్నానం చేసి భరతుడు వెళతాడు అని ఇక్కడ ఉన్న రాముడు చెప్తున్నాడు. అంటే వారి మనస్సులోని భ్రాతృ ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించాడు. అలాగా ఎలా రామ విరహాన్ని తట్టుకోలేక భరతుడు చల్లనీటిలో స్నానం చేస్తున్నాడు, మరి మనం అందరము కృష్ణ విరహాన్ని తట్టుకోలేక మన శరీరాలు కూడా వేడెక్కాయి కదా, చల్లబరుచుకోదా చల్లని స్నానం చేద్దాం. పడికిడత్తియో నీ పావ ఇంకా పడుకున్నావా అమ్మా? నన్నారా ఇంత మంచి రోజులు, ఎంత మంచి రోజులు మనమందరం మనముగా సాధించి ప్రకటించి చెప్పుకొని ధైర్యంగా పరమాత్మ దగ్గరికి చేరే అవకాశం వచ్చిన మంచి రోజు. దాకా ఏమన్నారు? అమ్మో కృష్ణుడు కొట్టేవాడండి, వీళ్ళేమో పడుచుకోవాలండి, పంపకండి అక్కడికి, దూరంగా ఉంచండి, దాచిపెట్టండి, తలుపులు వేయండి, తాళం వేయండి చెప్పుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళండి నోము చేయండి అన్నారు. వద్దన్న వారే పంపించటం కంటే మంచి రోజు ఎక్కడుంటుంది? మరి ఇంత చక్కని ఛాన్స్ వచ్చిన సమయంలో ఇలా పడుకుంటారు. కళ్ళంత విరుందు, కపటాన్ని విడిచిపెట్టి కలందు మా అందరితో కలిసి మేమందరం స్నానానికి వెళుతుంటే ఒక్కదానం ఇలాగే పడుకుంటావు. ఈ సౌందర్యం మాకు పరమాత్మను పొందించడంలో సాయపడాలి కానీ భగవంతుడిని దూరం చేయడంలో సాయపడుతున్నాం అని అడిగారు. అంటే మనం ఇప్పటికీ ఒక అర్థాన్ని చెప్పుకున్నాం, భావాన్ని చెప్పుకున్నాం. అంటే వ్యంగ్యార్థం కూడా కొంచెం కొంచెం చెప్పుకోవాలి. ఉన్న సమయంలో చెప్పుకుందాం, ఆలస్యం ఖాళీ అనుకోండి. కొంగ అంటే ఎవరు?
ఇంతకుముందే చెప్పా, మనస్సులో ఒకటి పైకి మరొకటి చూడేవాడు కొంత జపం అంటారు కదా. కళ్ళు మూసుకుంటుంది, ఎప్పుడు జీవ బయటకు వస్తుందా, ఎప్పుడు నువ్వు రామా, ఎప్పుడు నువ్వు రామా. కళ్ళు మూసుకొని ఉంటుంది, జపం తలుస్తుంది. మనం కూడా ఏకాదశి వచ్చింది, ఉపవాసం ఉండాలి. అయ్యా ఇవాళ ఏకాదశి అండి, నేను ఉపవాసం ఉంటాను, ప్రకటించేశాడు. అప్పుడు తెలియక ప్రకటించేశాడు. పక్క ఇంట్లో పెండ్ అవుతున్నాడు. వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు, గడ్డవల్లి చేస్తున్నారు, లడ్డూలు, మైసూరు పాకు, జిలేబీ, గులాబ్ జాము, ఏదో కారం, అవి జాములు ఉంటాయి కదా, 6 రకాలు చేస్తుంటే వీడి ఇంటి పక్కన గోగుమారి వాసన. పోదామంటే ఏకాదశి, వద్దామంటే ఉంటుంది. అయ్యో తరుణం పెళ్లి రేపు చేయొచ్చా, ఇవాళే చేస్తారా, ఆ ఏకాదశి ఇవాళే వస్తున్నారు, ఏమొచ్చినా బాగుండేది. ఎట్లా ఏం చేయాలి? సరే మనవాడే కదా, అరే రారా ఏంటి అయ్యా ఇవాళ ఏకాదశి నేను తినను కానీ అన్ని కొంచెం కొంచెం తీసుకెళ్ళి ఇంటికి పంపు, రేపు తింటాను. అందరూ ఊరుకుంటారా? వాడు తెచ్చి ఇంట్లో పెట్టేదానికి అక్కడే ఉంటాడు. ఇది వాడు జనం రేపు మొదలుపెట్టు. మరి వాళ్ళ మొత్తం వాడు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉంటున్నట్ట, తింటున్నట్టు. ఇది కొంగ అంటే. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ విద్యాచార సౌచ్యతే. ఇది దంభం. కేవలం ఇంద్రియాలు మూసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, చెవులు మూసుకున్నాం, నోరు మూసుకున్నాం, ముక్కు మూసుకున్నాం. ఏ ఇంద్రియాన్ని ఎందుకోసం మూసుకున్నామో దాన్నే మనం తలుచుకుంటున్నాం. కరెక్ట్. ఇది దంభం. మనకు ఒక కథ చెప్తారు నారద పురాణంలో. నారదుడు వైకుంఠానికి వెళ్లి తాతగారిని అడిగేశాడు, ఏ తాతయ్య, ప్రపంచంలో అందరికీ జ్ఞానము, బుద్ధి, మనస్సు ఇవన్నీ మారుతుంటాయి, పోతుంటాయి. నువ్వు అంటేనే జ్ఞాన స్వరూపుడవు కదా, మరి నువ్వు కూడా అన్యాయం చేసేలాగయ్యా, భక్తులకైతే ఏంటి? నేను అన్యాయం చేశాను, ఏం చేశాను? అది నేనే చెప్పాను స్వామి చదవడానికి. సరే చెప్పురా, వాడు వచ్చావు కదా, నేను కోపం వచ్చావు, చెప్పు ఏం చేశాను. కాదండి ఇగో వీడెవడండి, ఒకటి చూపెట్టాడు. నా భక్తుడు అతన్ని నాకు చూసండి, ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? వచ్చాడు నిన్న మొన్న వచ్చాడు. ఏం చేశాడు వాడు? ఏం చేస్తారా, ఏం చేసి వస్తాడు? నాకు ప్రశ్న వద్దు, అడిగేవాడు. ఏం చేశాడా? నన్ను చేయించాడు. అదే అబద్ధం అవుతుంది, నేనే చెప్పి ఏం చేశాడు. వీడు ఎట్లా బతికాడు? వాడు ఏసీఆర్ దాసుడు, ఏసీఆర్ ఇంట్లోనే ఉన్నాడు. అగో అడుగు నన్ను పోయాడు. వాడు ఎవరే చేశాడు? వాడు దేవదాసులా, ఎప్పుడు గుళ్ళో పోయి చేస్తున్నాడు. మరి ఇదేం పని అయ్యా? ఎప్పుడు గుళ్ళో కూర్చో పోయేసేవాడితో నరకమా, వేసే దేవుడికి నీ వైపుంటామా? ఇదేం పని అయ్యా? తప్పు కాదు. బాగా కలిగించారు, కానీ ఒక చిన్న మాట ఏమిటి పదేది అందరికీ మందు వాడిని అడిగారు, నాకేంటి వాడు ఏమన్నారు? అది అడగాలి. అరే నేసారాదు అయ్యా నిజంగా కూడా నువ్వేం చేశావు? ఇది ఏంటంటే ఏసీ ఏం చేశారు, అందులో ఏం చేశారు? కాదురా ఏం చేశావు? అయ్యా మాట చెప్పనా, మా అన్నగారు బుద్ధిమంతుడండి, భక్తుడు. పొద్దున్న లేవగానే దేవాలయం పెడతాడు, స్వామికి ఆరాధన, అర్ఘ్యం, పాఠ్యం, అతను పుష్పార్చన, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, హారతులు, కీర్తనలు నిరంతరంగా చేసుకుంటూ కూర్చున్నాడు. పొద్దుకే నాకు భక్తి కాదు. ఈ దగ్గరికి పోయి అయ్యో నా కడమిటర్ వాళ్ళేంటి, మా అన్నట్టు బుద్ధిమంతుడు ఆ స్వామి విగ్రహం దగ్గర కూర్చొని ఆయన కండను, ఆయన చెవులను, ఆయన కంఠాన్ని, ఆయన వక్షత్తులని, ఆయన పాదాలను చూసుకుంటూ, హారించుకుంటూ, పూలేసుకుంటూ, నామరక్ష తీసుకుంటూ, నిరంతరం స్వామిని చూసుకుంటూ, స్వామినామాలకి చూసుకుంటూ నాడే చదువుట్లో ఉంటుంది. నాకు కర్మ పట్టింది, ఇది అనుకుంటూ కూర్చున్నాను. అర్థమైంది? ఏమన్నా సగం తగ్గాడు, ముదిరించారు. సరే వాడిని ఏం చేశాడు? అదే ఏం చేసేవాడు నువ్వు? అయ్యా ఉన్నవాళ్ళు చెప్పాలంటే ఈ గుడికి పోతున్నాను కానీ నాకంటే ముందు మా తమ్ముడు వేసేకి పోయేవాడు,
అదృష్టం అంటే వాడే నా కర్మ ఈ గురించింది ఎవరికైతే ఆకర్షించారు ఎప్పుడు ఈ కుంకుమ పసుపు తప్ప వాడు చూడు హాయిగా వేసే యొక్క సౌందర్యాన్ని ఆ వసతులని ఆ ముఖాన్ని ఆ నడుము చూసి ఎంత బాగా ఆనందిస్తున్నాడు నా కర్మ వచ్చింది. దేవుడి ముందర కూర్చున్నవాడు వేశ్య శరీర సౌందర్యాన్ని తలుచుకున్నాడు. వేశ్య ముందర కూర్చున్నవాడు భగవద్గీత విగ్రహాన్ని తలుచుకుంటున్నాడు. ఏం కావాలి? ఎక్కడున్నావో కాదు, ఏం చేసావో. గుళ్ళ కూర్చున్న అందరికీ మోక్షం కాదు. అందులో వ్యాసుడు చెప్పాడు భవిష్య పురాణంలో కలియుగంలోని భక్తులలో 180 మంది దేవాలయానికి వచ్చేది దేవుణ్ణి చూడటానికి కాదు, దేవుణ్ణి చూడటానికి వచ్చిన వారిని చూడటానికి. అర్థమైందండి? అమరగారు చేస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి మోసం అవుతుంది. దీన్ని అంటారు దంభం. ఇది కొంగ. పైకి మాత్రం మనం మంచివాళ్ళనే భక్తులని ఉడికే పోతాం, ఉడుకుతానే కూర్చుంటాం, ఎదురుతానే మన కండని ఎందరు వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, వచ్చే వాళ్ళు ఎవరు కాస్త బాగున్నారు, వాడు ఎక్కడికి వస్తున్నారు ఆరాధి వస్తుందా? దంభం. మీరు ఇంద్రియములు మూసుకున్నారు కానీ మనస్సును మూసుకోలేదు. ఏ ఇంద్రియములను మూసుకున్నారో ఆ ఇంద్రియముల చేత అనుభవించవలసిన విషయములను మనస్సుతో ధ్యానిస్తున్నారు. వస్తుందా? దీన్నే కొంక జపం. కొంక కళ్ళు మూసుకుంటుంది కానీ నీటిలో అడుగున ఉన్న చేప ఎప్పుడు బయటకు వస్తుందా నోటేసుకుందామని చూస్తుంది. మనం కూడా అంతే కదా, ఎప్పుడు గుడి మూసేస్తారా, ఎప్పుడు ఇంటికి పోదామా, తర్వాత ఇలాంటి దంభాన్ని మనం పోగొట్టుకుంటాం. భగవానుడే పోగొట్టారు లేదా గురువు గారు పోగొట్టారు. ఎలా పోగొట్టాలి? నోరు చీరి పోగొట్టాలి. మనం అనుభవించడానికి మూలం ఏమిటి? నోరే కదా. జితం సర్వం జితే రసే. ఒక్క నాలుగని గెలిచి రోజంతా గెలుస్తాం. ఎందుకు? అన్ని పనులు అవే తప్పలేదు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. జిహ్వాగ్రే సర్వదేవత. బంధనం చేయ జిహ్వాగ్రే. జిహ్వాగ్రే మరణం సులభ. అయ్యా నమస్కారం అండి అంటే నమస్కారం. లేదా కుదిరేదా? ఏమంటున్నా? అందుకే పద్మపురాణంలో ఒక చమత్కారమైన గాథ ఉంది. నాలుక పండ్లను స్తోత్రం చేసింది. చూర్ణీకృత్య ప్రదాయమే అద్య రుచిరం సంపుంక్షుమహే త్వద్వశాత్ దంత. దంతములారా మీ కృతజ్ఞతలు. ఎందుకో అంటే నాలుక రుచి చూస్తుంది కదా. ఎప్పుడు మెత్తగా ద్రవంగా ఉంటుంది తెలుస్తుంది. గట్టిగా ఉంది, పెద్ద ఉంటే ఇచ్చారు ద్రవని చూస్తున్నా. ఏం చేయాలి దాన్ని? పండ్లు నమిలి పొడి చేసి అందిస్తే నాకు రుచి చూస్తుంది. గట్టిగా ఉన్న దాన్ని పొడి చేసి నాకు అందించావు దంతములారా నీ కృతజ్ఞతలు అని నాలుక దంతములకు ఛాన్స్ చెప్పి, దంతములంతాయి కాస్త నాకు కూడా నువ్వు ఒక మేలు చెయ్యి. ఏం చేయాలి? కాస్త మధురంగా ప్రతివాడితో మర్యాదగా మంచిగా మాట్లాడు. అదెందుకు? పొరపాటున తప్పుడు కూడా చూస్తే వాళ్ళు ఏమంటారండి, వీడి పండు రాలిపోయాడు అంటారు. అవునండి, మాట్లాడేది నాలుక, రాలిపోయేది అమ్మా నీకు వద్ద అంటావు. కాస్త మంచిగా మాట్లాడు. నీ బకారం మంచి మాట్లాడు, బాగా మాట్లాడు. నీ కావాలి రోజు నవ్వి పెడతాను. నా చూడు ఉంటాయి ఇలా నేను రోజు నవ్వి పెడతాను. చాలా మంచిగా మాట్లాడు అన్నట్టుగా అంతా నాలుక మీద. భోగం కానీ కష్టం కానీ సుఖం కానీ నాలుక మీద. నోరు చీల్చామనుకోండి, మన రెండు దవడలు దూరం చేసి తినండి చూద్దాం. తింటారండి? తినాలంటే దగ్గర రావాలి. ఇప్పుడు ఏం చేశారు? రెండు దవడలు చీరారు.
అంటే నోరు కంట్రోల్లో ఉంచుకున్న వాడికే నేను లభిస్తాను. మితభాషి కావాలి, మిత భోజి కావాలి. యుక్తాహార విహారస్య కదా. కాబట్టి యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యుక్త చేష్టస్య యుక్తాహార విహారస్య. నోరు కంట్రోల్ గా ఉంచాలి. స్వామి మా వల్ల కాదు, నువ్వే వచ్చి అక్కడ కూర్చొని దాన్ని కంట్రోల్ చెయ్యి. ఇది మనకు బకాసుర వృత్తాంతం చెప్తుంది. ఇక రావణాసురుడు ఉన్నాడే, వీడెవడో కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ, మహాశన, మహాపాత్మ. కోరిక. కోరిక ఎలాంటిది అంటే మహాశన, పెద్ద ఆకలట. ఎంత తిన్నా కడుపునండి. 10 లడ్డూలు తిన్నాడు. ఇంకోటి కావాలన్నా అదే చాలండి వద్దు. నిజంగా వద్దా? అదే వద్దండి. మన వద్దు కదా, మళ్ళీ ఎప్పుడు వద్దు కదా అంటే అదే ఎప్పుడు కాదు, రాత్రి దాకా కాదు. మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ 2 లడ్డూలు, మళ్ళీ పొద్దున మళ్ళీ రావాలి. ఎప్పుడు చాలండి? సాధువు అన్న మాటే లేదు. నజాదు కామకామాన ఉపభోగేన శాంతి. 192 తాతగారు కూడా తాత పెళ్లి చేసుకుంటావా? నాకెవరు ఇస్తారు? నాకెందుకు అన్నాడు. ఇప్పుడు నాకెందుకు పెళ్లి అన్నాడు. నాకెవరు ఇస్తారు అంటే ఎవరైనా ఇస్తే సరి చేసుకుంటాను. దీన్ని ఏమంటారండి? ఆశ. ఆశ బలవతి రాజవి. కోరిక మహాభయంకరమైనది. ప్రపంచంలో అన్నిటికంటే బలీయమైనది కోరిక. రావణాసురుడి లంకలో 14 లోకాలలో ఏ లోకంలో ఎవరెవరు అతి సౌందర్యవతైన స్త్రీ వాళ్ళంతా వచ్చారు. అందరినీ అలానే అమ్మాయి అందంగా ఉంది లంకలో తెచ్చుకోవడానికి ఎక్కడున్నా సరే ఎయ్యేసుకుంటాడని. నిజంగా రావణాసురుడు తెచ్చుకున్న వాళ్ళందరినీ అనుభవించగలరా? నా దగ్గరే ఉంటాడు. ఎక్కడున్నా అందరూ నా దగ్గర ఉంటాడు. చెప్పుకోండి. ఆ కోరికకి అర్థం ఉందా? ఇంతకంటే భయంకరమైన కోరిక మరేది లేదు. వాళ్ళు కోరిక ప్రతిరూపం. అందుకే వాడిని గిల్లి, అందుకే దుష్టమైన అన్నాడు. కోరికలో కూడా మంచి కోరిక ఉంటుంది కదా. నేను సినిమా చూడాలి, నేను షికారు చేయాలి, నేను బాగా తినాలి, నేను మంచి సొమ్ము దోచాలి, మందిని హింసించాలి, ఇవి కోరికలే. నేను గుడికి పోవాలి, ప్రదర్శన చేయాలి, అర్చన చేయాలి, కీర్తన చేయాలి, పటాభిషేకం చేయాలి, వ్రతం చేయాలి, ఇవి కోరికలే కదా. కోరికల్లో మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు. పరమాత్మ ఆచార్య నాలో కలిగే దుష్ట కామలను నువ్వే గిల్లి పారేయి, మంచి కోరికలను అభివృద్ధి. పిల్లలు எல்லாரும் పావైకరం బుక్క వీళ్ళు ఎదింటు వియాల ముడలిస్తూ వీళ్ళు చెప్పుకున్న కార్యక్రమని. శుక్రాచార్యుడు అంటే జ్ఞానానికి ప్రతీక, బృహస్పతి అంటే అజ్ఞానానికి ప్రతీక. అజ్ఞానం పోతున్నది, జ్ఞానం వస్తున్నది. అదేంటంటే శుక్రాచార్య వాడు రాక్షస గురువు కదా, వాడు జ్ఞానం ఏంటి? గురువు దేవత గురువు కదా, వాణ్ణి అజ్ఞానం అంటారేంటి అంటే శుక్రాచార్యులకు బృహస్పతి కంటే ఒక విద్య ఎక్కువ వచ్చు. ఏంటది? మృత సంజీవని. అలాగే పేరుకు బృహస్పతే కానీ జ్ఞాని బుద్ధిమంతుడే కానీ ఒక శాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. దేన్ని? చారువాక శాస్త్రం. నాస్తిక దర్శనాన్ని రాసిందేవాడు బృహస్పతి. ఆయనకే పేరు చారువాక. చారు వాక్, అందమైన మాట. ఏంటి అందం? ఏమయ్యా అడ్డినం పెడితే మీ నాన్నకి అందుతుందా? మీ ఇంట్లో ఒక అన్నం పెడితే స్వర్గం అనుకుంటుందా? ఒక తోట తింటే ఇంకో వానికి ముట్టేటట్టయితే మరి యాత్రలో పోయిన వాళ్ళందరూ ఇంట్లో ఒకటి అపాయింట్ చేసుకుని పోతే వాడు రోజు తింటే ఆహారం పోతుంది.
మరి క్యారియర్లు డబ్బులు ఇవన్నీ ఎందుకండి? ఏం చేస్తున్నాయా ఇది అర్థం ఉంది. అందరికి ఎలా ఉందండి? చాలా బాగా చెప్పాడు. ఎంత రాజకీయండి అసలు అది నడుస్తుంది. ఉంటే కనబడాలి కదా, ఏది ఉంటుంది? కనబడేదే ఉంది. మన కనబడలేదు అంటే లేదు కదా. మన ఎవరికి మనస్సు కనబడదు లేదా, బుద్ధి కనబడదు. ఏమన్నా ఉందండి? కనబడేదే ఉంది అంటే మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, ప్రాణం కనపడదు, అవన్నీ లేవు. చెప్పలేము. కాబట్టి అంత దూరం మనం చెప్పుకున్న జ్ఞాపకం కదా, అంత దూరం ఆలోచించనీయక చెక్కున వినగానే మనస్సుకు నచ్చే మాటలను చారువా. గాలికి కులనేది, నీ కులనేది కూడా అబ్బా ఎంత బాగా చెప్పాడంటే మాట పొందుతాం. అప్పుడు అక్కడ గాలి కులమే కాదు, గాలికి ఇల్లు కూడా లేదు, గాలికి పట్టం లేదు, గాలికి ద్వేషం లేదు, గాలి కొట్టాలి కొట్టకూడదు. నీ కులం గాలి ఏదో కులమేనా? గాలికి పట్టలు ఉన్నాయా? గాలికి ఇల్లు ఉందా? గాలికి ఆస్తి ఉందా? గాలికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? గాలికి బ్లాక్ మనీ ఉందా? గాలి పట్టాలు ఇవన్నీ అటు కూడా అన్నీ ఉండు. అందరినీ పూరేస్తారు. అదే ఆమె వద్దు, అది కావాలి. గాలి కులమే అబ్బాయి బాబు. ఇదేంటి? చాలు వాక్, మంచి మాట. అంటే వినగానే ఆలోచన లేకుంటే వెంటనే బాగుంది అనే మాట. అలాంటి శాస్త్రాన్ని ప్రచారం చేసిన వాడు బృహస్పతి. ఎందుకో తెలుసా? దేవతలకు ఉపచారం కోసం. రాక్షసులు దేవతలు ఇద్దరు సామాన్యే కదా, కట్టుబడి బుద్ధులు ఇద్దరు. గౌరవం కాదు, అది గుణం, జాతి కాదు. అర్థత్వం నజాతి గుణం. మన చదువుతున్నారు కసేపు చెప్పు అర్థమైన రాముడు రామాయణ. వీళ్ళు యజ్ఞాలు చేశారు, దానాలు, యాగాలు, అర్చనలు, పూజలు, హోమాలు అనేక వారు వెళ్ళి వాడిని చంపేవారు. మద్యపానము, పరస్త్రీ గమనము, పరద్రవ్యాపహరణము వచ్చి యజ్ఞం చేశారు. సంపుదాన్ని ధర్మంగానే చేస్తున్నారు, బరిగీత ధర్మం చేస్తున్నారు. ఎలా చంపాలి? ఎలా ఓడించాలి? అప్పుడు స్వామి బృహస్పతిని పిలిచిన ఆయన, నువ్వు ఈ శాస్త్రం ప్రవర్తింపు చెయ్యి. ఈ సహజంగా వాళ్ళని నడుస్తుంది. ఎవరికి? తాగుతుంది. యజ్ఞాలు మానేస్తారు, దానాలు మానేస్తారు, ధర్మాలు మానేస్తారు. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళను సంహరిస్తాను. అధర్మాచరణ రూపుమాపడానికి వారు ఆచరించేటువంటి ధర్మాన్ని కూడా తాత్కాలికముగా అధర్మంగా చూపి ధర్మాన్ని తప్పించి వారి దౌష్ట్యాన్ని రూపమవడానికి ఏర్పడిన శాస్త్రం. అది ఏమైనా కానీ ప్రయోజనం మంచిది కావచ్చు, కానీ శాస్త్రం సరే కదా. అందుకే గురువు అజ్ఞానం. అలాగే పూర్ణం మనం చెప్పుకున్నాం, పక్షులంటే 2 రెక్కలతో పక్షులు ఆకాశంలో తిరిగేటట్టుగా జ్ఞానానుష్ఠానములతో ఆచార్యులు పరమాత్మను సంచరిస్తారు. ఇక కోదరి మనం చెప్పుకున్నాం, మొదలు చెప్పుకున్నాం. నేత్రం అంటే జ్ఞానము, భగవత్ సంబంధ జ్ఞానము. దానికంటాము భాగవత సంబంధ జ్ఞానం. నేను పరమాత్మకే దాసుడను, తప్పు కాదు. కానీ పరమాత్మ భక్తుడికి దాసుడు అంటే మరి కష్టం లేదు. భరతుడి కంటే శత్రుఘ్నుడు ఉత్తముడు. ఎందుకో? శత్రుఘ్నుడు భరతుడికి భక్తుడు, భరతుడు రాముడికి భక్తుడు. భగవత్ పరతంత్రుడి కంటే భాగవత పరతంత్రుడు ఉత్తముడు. మమ మధు భక్త భక్తేషు ప్రీతి అభ్యసికామత. నాకు నా భక్తుల కంటే నా భక్తుల భక్తులేందు ప్రీతి అన్నాడు. అందువల్ల మనకి ఇందులో జ్ఞానం యొక్క సౌందర్యము, భాగవత ప్రీతి, భాగవత పారతత్యము. అలాగే కుళ్ళ కూడా అలాగే మన శరీరంలో మన మనసులో ఉండేటువంటి అన్ని రకములైనటువంటి అజ్ఞానవాదాలు, క్రోధము, మోహము లాంటి అన్ని వేడులు కుయ్యేలా పరమాత్మ అనే సరస్సులో మునిగాలి. ఏది చెరువు? కరచరణ సరోజే కాంతిమన్యత్రమీనే
శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి వివ్యాఖ్య. ఎక్కడ మునిగాలి? శ్రీహరి అనేటువంటి సరస్సులో మునిగి పరమాత్మ నామ కథ అమృతం అనే జలాన్ని తాగి సంసారం అనే చవట భూమిలో ఇంతకాలం ఉన్నందువలన కలిగిన తాపాన్ని విడిపించుకో. భవ మరు పరిచిన్న ఖేదమని. ఇక కళ్ళంత విరుందు కపడము అంటే ఏంటంటే భగవంతుని మీద ఎంత భక్తి ఉన్నా పరమాత్మను ఒంటిగా అనుభవించరాదు, కీర్తించరాదు. అందరితో కలిసి వినాలి, అందరితో కలిసి చూడాలి. మనం గుడికి పోతున్నామంటే అమ్మా భక్తారా గుడికి పోతున్నాను అని పిలుచుకొని మరిపోవాలి. ఈరోజు భజన చేస్తున్నాం, అమ్మా వీళ్ళంటే భజన చేస్తున్నాం, అందరం కలిసి చేద్దాం. కలిసి చేయాలి. నాకే భక్తుంది, నేను ఒక్కరి కోసం భజన చేస్తాను, అది స్వయం పాఠం అంటారు. మనకేది కావాలి? తదియారాధన కావాలా, స్వయం పాఠం కావాలా? తదియారాధన కావాలి. స్వయం పాఠం అంటే తలుపు పెట్టుకున్నాడు, అప్పుడే గుణం వంట చేసుకున్నాడు, రెండింటికి కాపాడు చేశారు, అలా నోరు తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. గురుగారు వంట చేస్తున్నారా? ఓ ఏం చేస్తున్నారు? 16 కూరగాయలు, 32 స్వీట్లు, 24 చట్నీలు. అబ్బా ఏ మాధుర్యం, ఎంత బాగా తిన్నాడంటే నువ్వు ఏడుస్తాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళు ఎందుకు కాలం ఎక్కువ తిన్నాడు. అదే అందరూ కూర్చొని వడ్డిస్తుంటే లడ్డులు ఎంత బాగున్నాయి, ఇదేంటి బాగున్నాయి, అదే ఇదే బాగుంది, ఎంత బాగుంది, అబ్బాయి ఏ మాధుర్యం, ఇది చూడండి. వీడు తిని వాడు పెట్టి, వాడు తిని వాడు పెట్టి, వాడు పెట్టి ఇంకోటి తిని ఆనందం. భగవంతుణ్ణి కూడా 10 మంది కలిసి పంచుకుంటే ఆనందం. స్వామి నేత్రాలు, స్వామి బాబువులు, స్వామి వక్షస్థలం, స్వామి నామం, స్వామి కథ. పరమాత్మ ఏ పరమాత్మ అండి? గజేంద్రుని పెద్దవాళ్ళు అబ్బాయండి, తిరిగి చెప్పడు. ఇంత ఆదుత, ఇంత ఆరాటం, ఇంత తొందర, ఇంత పరిపాలన, ఇంత దయ. ఎగిరి గంతులేస్తాను. ఒక్కడ చూస్తుంటే ఏం చేస్తాను? భగవంతుణ్ణి ఒక్కరే సేవించాలనేటువంటి కపటాన్ని వదిలి మాతో కలిసి రావమ్మా అన్నట్టుగా ఆచార్య, మీరు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులే, కానీ ఆ పరమాత్మ అనుగ్రహం మా మీద ప్రసరింపచేయాలి అని గురువు గారిని ప్రార్థించుట. రెండవ మనం ఇంకో పని కూడా చేయాలి. ఒక 6 అడుగులు వేపాలి. పూజకి కందినాయ్, నిరంతరం పుష్పముల మీదే దృష్టి ఉన్నవాడు ఎవరైనా తొండరడి పొడియాడు వారంటారు. అర్థం కాకుంటే విప్రనారాయణ పేరు వినుంటారు. శ్రీరంగంలో కావేరీ తీరంలో 1000 ఎకరాల స్థలంలో 16,000 రకాల పూల మొక్కలు నాటినవాడు. నిరంతరం అవి తెంపుట, మాలలు కట్టుట, స్వామికి అర్పించుట. అతని దృష్టి ఎప్పుడూ పూల మీదే ఉంది. భోజనం ఆ గుడికి వెళితే పూలు మాల వేస్తే వాళ్ళు ఇంత పొంగలి పెట్టేవాళ్ళు. సారు దానికి భక్తాంధ్రి లేరు ఊరి పేరు, భక్తుల బాధలేరు ఊరి. అందులో మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి కూడా పరమాత్మ కాస్త సంసారాన్ని రుచి చూపాలని ఒక దేవదాసితో సంబంధాన్ని ఏర్పరిచాడు. ఇతను పెంచిన పూల తోటను ఎక్కడికో వెళుతూ చూసినటువంటి దేవదాసి, అబ్బా ఇన్ని పూల, ఇంత వాసన, ఎవరండి పెంచింది అంటే అక్కడ ఉండి ఆయన ఉన్నాడే, మనకు వద్దులే మనం పోదాం కదా. ఏమిటి వద్దు నా మాట చూపా, అదే చూద్దాం. స్వామి గొప్పవాడు కదా, అక్కడ ఉన్నాడు. పోయి గొప్ప సాక్షాన్ని ఎవడి అయ్యా నీ పలానా దాకోములు చూడలేదు, తలకాయ తిప్పలేదు. రాకపోవడం ధ్యానంలో ఉన్నాడు. కాకినాడ లేచాడు, గుడిపోతుంది. నన్ను చూసిన తరువాత కూడా కన్ను తెరవడా? ఈ మొత్తం చోళరాజ్యంలో నాకంటే అందగట్టి ఎవరైనా ఉన్నారా?
ఎంత గొప్ప మగవాడైనా ఒక్కసారి నన్ను చూస్తే కాళ్ళ మీద పడాలి, వెంట పడాలి, వీడు పడడా అని సంగతి చూస్తున్నాను. అయితే ఒక మంచి పని చేసింది అమ్మాయి. ఇతను నేను ఒకే చేసుకుంటానని ప్రతిజ్ఞ ఇక్కడ చేసి గుడిపోయి రంగారంగా ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞ నువ్వే నెరవేర్చు అని వాడికి అలా నీకు తెలుసు. ఏదో రకంగా ఈ దేవదాసికి ఆ అద్భుత నారాయణుడు వశమైపోయావు. ఆశ్రమంలోనే స్నానము, పూజ, జపము, తపము అన్ని కూడాకి దేవదాసితో వ్యవహరించాడు. కొన్నాళ్ళ తర్వాత అద్భుతాన్ని చూపుతానగానే మాణిపురం రమ్మండి, రమ్మంటే వచ్చాడు, పోయాడు. తీసుకొచ్చి అత్త చూసావా, తీసుకొచ్చాను, నువ్వేమో కబుర్లు చెప్పావు, నువ్వేమో భాగవతోత్తముడేమో భక్తుడు నా వెంట తిరుగుతున్నాడు చూసావా అంటే అత్త భక్తురాడు, జ్ఞానం. అలాగా నీకోసం కదా ముందు నేను చూపెడతాను. ఎవరు చూపేది అప్పుడే స్వామి ఎక్కడికి వచ్చావు? ఇంటికి వచ్చాను. ఎవరింటికి వచ్చావు? ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చావు? రమ్మంటే వచ్చాను. రమ్మంటే రావడమేనా? చూసా ఎవరిలా? ఆమె ఆమె ఎవరు? ఎవరు? రామయ్య గారు. ఎప్పటి నుంచి? అంతకుముందు ఎవరు? ఏమో మేము దేవదాసు. అవును దేవదాసు అంటే తెలుసా ఏంట? నువ్వు నాకే తెలుసు. మరి ఏమనుకున్నావు? దేవదాసిని ఆయన కూడా మా దాని భగవంతుని దాసి, ఏమో రంగడి దాసి, నేను రంగడి దాసుకుని ఇద్దరం కలిసి ఉంటాం. ఆ భక్తులు ఏమనుకోవు, దేవదాసి అంటే వేయాలు, నువ్వు చేసేది. మా దగ్గరికి రావాలంటే డబ్బులు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, ఏమైనా ఇస్తే రా. నా దగ్గర ఏముంది? ఎవడు పో మాట్లాడుతాను పోటే పోయాడంటే ఏం మాట్లాడుతుంది లేదు. ఏముంటుంది? ఎక్కడికి పోతారు? పరిగెత్తుకొని వస్తారు, నేను లేకుండా ఉంటారు బతుకుతారా? నా తండ్రి అంటారు, నా సౌందర్యం ఏమనుకున్నారు మొదలు పోతున్నాను. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాడు రాడే. వాడికి ఏంటో పొమ్మటి రమ్మంటే వచ్చారు, పొమ్మటి పోయి వాడికి అడ్డేది లేదు. పైగా రంగాన్ని పడుతున్నాం, వాడు రంగడు దొరికాడు. అబ్బా పీడా పోయింది, రంగడు దొరికాడు అని ఆనందమే వాడు ఎక్కడ వేసింది. కానీ ఇప్పుడు ఈమె బాధ వేసేపు. ఎందుకంటే మహానుభావులతో ఏ రకంగా స్నేహం చేసినా మంచివారి స్నేహం మనస్సుకు మంచులాగా తడుస్తుంది, చెడ్డవారి స్నేహము రంపాలాగా కూర్చుంది. చెడ్డవారితో స్నేహం చేసినా అయ్యో ఎందుకు చేసాం, దూరంగా ఉంటే బాగున్నాడు. మంచివారు స్నేహం చేస్తే బాగానే ఉంటాయి. అయ్యో ఇంత మంచివాడు పాపం ఆయన ఇస్తున్నాడు, నాకు దూరం అయిపోతున్నది. రంగా తప్పించి నీ వెళ్ళడం వచ్చింది. అక్కడ ఉండి ఏమంటున్నారే? అదే ఏం లేదు, ఏదో వినొచ్చి ఏమంటున్నావు? ఆయన చాలా మంచివాడే, ఒక అన్యాయం పంపించడం తీసుకురావా. మరి ఇప్పుడు నువ్వు ఆయన వచ్చామా, ఆయన నీ వచ్చామా? కోతలు పోసావు ఎప్పటి నుంచి, ఆయన నా వచ్చామని. మరి ఆయన అదే నువ్వు తలుచుకుంటున్నావు. ఆ మాత్రం ప్రేమగా నాడు కలిసి ఉంటే మాట ఉట్టుతుందే నాకు సరిగ్గా కాచిస్తున్నా. రంగా 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 వాడు రంగా రంగా అంటున్నాడు. కానీ ఆ రంగా ఇవ్వకూడదు కాదు, రంగడి కూడా రంగా నాగేసి ఉంటే ఆమె స్వామి ఏమయ్యారు ఏ స్వామి వాడిని అడిగారు అదేసే కావాలని. కావాలని పంపించి కొన్నాళ్ళు అనుభూతి కలిగించి వాళ్ళని దూరం తీసి ఎందుకు గెలిపిస్తారు? చాలా న్యాయం. వాళ్ళు అడిగారా? దూరం పంపించావు కదా, మరి నువ్వే నువ్వు ఇంతకేం చేయమంటారు? డబ్బులు కావాలి దానికి, డబ్బులు ఇచ్చు. అది నా పని, ఎంత పెద్ద నా బతుకు బ్లాకర్ బతికేది, ఏం చేస్తాను చెప్పాలి. మరి ఏం చేస్తాం? సరే ఆ మాత్రం పిల్లవాళ్ళ వేసి బంగారు పాత్రలు ఉంటాయి కదా, మరి వాళ్ళు చెప్పి పిల్లవాళ్ళు చెప్పి అమ్మ ఎవరంటే ముద్రనారాయణ శిష్యుడు నేను పంపించాడు బంగారు గిన్నె. అలాగా ఇక ఆయనకు ఉత్సాహం చూశారు, పంపించాడు. రమ్మను రండి అంటే వాళ్ళు వచ్చారు. రమ్మంటే వచ్చాడు. వాడికి సంబంధం లేదు, ఆ శక్తి లేదు. తెల్లారి చూస్తే గుళ్ళో పాత్ర వెళ్ళదు. శ్రీకాయకు రాదు. ఎవరు తీశారు? ఎవరు తీస్తారు? పూజారు తీస్తారు. అయ్యో మాంసలు ఎట్లా పోయింది ఎదుర్కొన్నాం. సాయంత్రం దాకా ఎక్కువ దూకుతాడు, పట్టుడు. దొంగతనాలు వస్తువులు ఎక్కువ వేసేలు ఆ ప్రాంతాల్లో ఉంటాయి. వేసే ఇంకా ఏమైనా తేలిగ్గా కనుక్కోని ఒకటి
బరుడు వాడు ఈ పోలీసులు ఉంటారు, ఏం చేస్తారో తూలాగాలి. మరి ఏం చేశారు అంటాం, రక్తం బంగారికి అలాంటిది ఒకటి తయారు చేసి ఉత్తేజం దాచుకొని ఆ వేసి చేసేటే ఉంటుంది. స్నేహితులు పోయి